డిసెంబర్ 16 జరిగిన ప్రాక్టీస్ టెస్ట్‌కి సంబంధించిన పేపర్ ఎక్స్‌ప్లనేషన్ అయితే ఈ వీడియోలో చూద్దామండి. వీడియోని చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. కంపల్సరీగా ప్రీవియస్ టెస్ట్‌కి సంబంధించిన పేపర్ ఎక్స్‌ప్లనేషన్స్ కూడా చూడండి. అయితే ఈ టెస్ట్ మనకి పెయిర్ ఆఫ్ స్ట్రెయిట్ లైన్స్ చాప్టర్ నుండి ఇంటర్మీడియేట్ ఫస్ట్ ఇయర్ 1బిలో పెయిర్ ఆఫ్ స్ట్రెయిట్ లైన్స్ మనకుంటుంది చాప్టరు. ఆ చాప్టర్ నుండి ఈ ప్రాక్టీస్ టెస్ట్ అయితే ప్రిపేర్ చేయడం జరిగింది. ఒక్కసారి మనం చిన్న ఇంట్రొడక్షన్, చాలా చిన్న ఇంట్రొడక్షన్ ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందాం ఒక్కసారి. అసలు పెయిర్ ఆఫ్ స్ట్రెయిట్ లైన్స్ పెయిర్ అంటే మనకి 2 అని. అంతే కదా! అంటే మనం దీని ముందు చాప్టర్‌లో స్ట్రెయిట్ లైన్స్‌కి సంబంధించి ప్రాబ్లమ్స్ అయితే చేసుకోవడం జరిగింది. అంటే జనరల్ ఫార్మ్ ఆఫ్ ద స్ట్రెయిట్ లైన్ ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0 అలాగే ఇంటర్సెప్ట్ ఫార్ము, స్లోప్ ఇంటర్సెప్ట్ ఫార్ము, నార్మల్ ఫార్ము, ఆహ్ సిమెట్రిక్ ఫార్ము. ఇలా మనం చాలా ఫార్మ్స్ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేసుకోవడం జరిగింది. బట్ జనరల్ ఫార్మ్ ఆఫ్ ద స్ట్రెయిట్ లైన్ వచ్చేసరికి లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ అన్నమాట. ఓకేనండి. సో, ఇప్పుడు ఏ1 ఎక్స్ ప్లస్ బీ1 వై ప్లస్ సి1 ఈక్వల్ టు 0 అండ్ ఏ2 ఎక్స్ ప్లస్ బీ2 వై ప్లస్ సి2 ఈక్వల్ టు 0 అని నేను 2 స్ట్రెయిట్ లైన్స్ తీసుకున్నాననుకోండి. వీటి యొక్క కంబైన్డ్ ఈక్వేషన్‌నే మనం పెయిర్ ఆఫ్ స్ట్రెయిట్ లైన్స్ అని అంటాం. ఈక్వేషన్ ఆఫ్ ద పెయిర్ ఆఫ్ స్ట్రెయిట్ లైన్స్ అని చెప్తాం. సో, కంబైన్డ్ ఈక్వేషన్ ఎలా ఉంటుందంటే ఫర్ సపోజ్ దీన్ని ఎల్1 అంటే ఈ లైన్‌ని ఎల్1 అనుకుని, ఈ లైన్‌ని ఎల్2 అనుకుంటే, ఈ 2 స్ట్రెయిట్ లైన్స్ యొక్క కంబైన్డ్ ఈక్వేషన్ అంటే ఏమవుతుందంటే ఎల్1 ఇంటూ ఎల్2 ఈజ్ ఈక్వల్ టు 0 అన్నమాట. ఓకేనండి. చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ మైనస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0 అని చెప్పి మీకు ఒక ఈక్వేషన్ ఇచ్చాను. ఇది నార్మల్‌గా ఈక్వేషను. ఇది నేనేమన్నానంటే, ఇది పెయిర్ ఆఫ్ స్ట్రెయిట్ లైన్స్‌ని రిప్రజెంట్ చేస్తది. అయితే ఆ 2 స్ట్రెయిట్ లైన్స్ ఏంటి అని అడిగా. అంటే ఏంటి? ఇది ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే సెకండ్ డిగ్రీ ఈక్వేషన్. ఇది 2 స్ట్రెయిట్ లైన్స్‌ని రిప్రజెంట్ చేస్తదంట. ఓకేనా? మేబీ అంటే 2 ఇలా ఉండగానే లేదు. మేబీ 2 ప్యారలల్‌గా ఉండొచ్చు. లేదంటే 2 కోయిన్సిడెంట్ లైన్స్ కూడా అయ్యుండొచ్చు. ఓకేనా? అక్కడ ఏ లైన్స్ అనేది మనకి ఇక్కడ ఇంపార్టెంట్ కాదు. అసలు లైన్స్‌ని రిప్రజెంట్ చేస్తదా అంటే ఎలా చేస్తుంది అనేది మనం ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఇప్పుడు దీన్ని నేను ఎక్స్ స్క్వేర్ మైనస్ 4ని 2 స్క్వేర్ అని రాసుకోవచ్చు కదండీ! దట్ ఈక్వల్ టు 0 ఇది ఏ ఫార్మ్‌లో ఉందండి? ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్. సో, ఏం రాసుకోవచ్చు? ఏ ప్లస్ బీ ఇంటూ ఏ మైనస్ బీ అంటే ఎక్స్ ప్లస్ 2 ఇంటూ ఎక్స్ మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. సో, ఎక్స్ ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0 ఆర్ ఎక్స్ మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. సో, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2 ఆర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -2 మనం కంప్లీట్‌గా మ్యాథమెటికల్‌గా ఆలోచిస్తే ఇది ఎక్స్ వాల్యూ అన్నట్టు. అంతే కదండీ! అలాగే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 అనేది కూడా ఇంకొక ఎక్స్ వాల్యూ అన్నట్టు. బట్ మనం జామెట్రికల్‌గా అబ్జర్వ్ చేస్తే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -2 అంటే అదొక స్ట్రెయిట్ లైన్ రిప్రజెంట్ చేస్తదండి. ఎలాంటి స్ట్రెయిట్ లైన్ అంటే ఒకసారి చూద్దాం. సో, ఎక్స్ యాక్సిస్ మీద 1, 2, 3 అలాగే ఇటు సైడ్ -1, -2, -3 అని తీసుకుంటే ఇప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -2 అంటే ఈ స్ట్రెయిట్ లైన్ అండి. అంటే ఎక్స్ -2 ద్వారా పాస్ అయ్యేటువంటి లైన్ అన్నమాట. విచ్ ఈస్ పారలెల్ టు వై యాక్సిస్. ఓకే. అండ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 అంటే ఇది కూడా ఒక స్ట్రెయిట్ లైన్. సో, ఇది. ఓకేనండి. ఇప్పుడు ఈ రెండింటి యొక్క కంబైన్ ఈక్వేషన్ అంటే మనం ఏం రాసుకున్నామండి? ఎక్స్ స్క్వేర్ మైనస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0 అర్థమైందండి? అంతే. సో, ఇక్కడ మనకి ఏంటంటే సెపరేట్‌గా ఒక్కొక్క ఈక్వేషను కాకుండా 2 స్ట్రెయిట్ లైన్స్‌కి సంబంధించిన కంబైన్డ్ ఈక్వేషన్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటాం అన్నమాట. చాప్టర్ కూడా మనకి చాలా ఈజీగా ఉంటుందండి. కొన్ని కొన్ని ఫార్ములాస్ అయితే ఉంటాయి. లైక్ స్ట్రెయిట్ లైన్స్ గాని అవి కూడా మీరు చదువుకుంటే బిట్స్ చాలా ఈజీగా సాల్వ్ చేసేయొచ్చు. ఓకేనండి? అండ్ ఇప్పుడు మనకి పెయిర్ ఆఫ్ స్ట్రెయిట్ లైన్స్ అని అంటున్నాం కదా! జనరల్‌గా సెకండ్ డిగ్రీ హోమోజీనియస్ ఈక్వేషన్ అంటే ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ 2హెచ్ఎక్స్‌వై ప్లస్ బీవై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0 దీన్ని మనం ఏమనొచ్చండి? సెకండ్ డిగ్రీ, సెకండ్ డిగ్రీ హోమోజీనియస్ ఈక్వేషన్. హోమోజీనియస్ అంటే ఈ ఈక్వేషన్‌లో ఉన్న ప్రతి టర్మ్‌కి కూడా డిగ్రీ 2 ఉండాలి. డిగ్రీ అంటే ఏంటండి? వేరియబుల్స్ యొక్క పవర్స్.
అంటే హైయెస్ట్ పవర్స్‌ని డిగ్రీ అని చెప్తాం. సో, ఈ టర్మ్‌లో దీని యొక్క డిగ్రీ 2. అలాగే ఇక్కడున్న టర్మ్‌లో హెచ్‌కి డిగ్రీ చూడమండి. మనకున్న వేరియబుల్స్ మాత్రమే డిగ్రీ చూస్తాం. ఇలా ప్రొడక్ట్ ఆఫ్ వేరియబుల్స్ ఉంటే మనము వాటి యొక్క పవర్స్‌ని యాడ్ చేసేసి అప్పుడు దాని డిగ్రీ చెప్తాంమాట. సో, ఇప్పుడు దీని డిగ్రీ ఎంత అవుతదండి? 2. అలాగే దీని యొక్క డిగ్రీ కూడా 2. సో, చూసారా టర్మ్‌లో ఉన్న ఈక్వేషన్‌లో ఉన్న ప్రతి టర్మ్‌కి కూడా డిగ్రీ 2 ఉంది కాబట్టి దిస్ ఈస్ ద హోమోజీనియస్ ఈక్వేషన్ అండ్ హైయెస్ట్ డిగ్రీ ఎంత? అంటే హైయెస్ట్ పవర్ ఎంత? 2. కాబట్టి దీన్ని మనము సెకండ్ డిగ్రీ హోమోజీనియస్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ ఎక్స్ అండ్ వై అని చెప్తామండి. సో, హియర్ దిస్ ఈక్వేషన్ రిప్రజెంట్స్ ఏ పెయిర్ ఆఫ్ పెయిర్ ఆఫ్ స్ట్రెయిట్ లైన్స్ పాసింగ్ త్రూ ఆరిజన్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. పెయిర్ ఆఫ్ స్ట్రెయిట్ లైన్స్ పాసింగ్ త్రూ ఆరిజన్ అన్నమాట. అంటే దిస్ ఈస్ ద జనరల్ ఫార్మ్ ఆఫ్ ద పెయిర్ ఆఫ్ స్ట్రెయిట్ లైన్స్ పాసింగ్ త్రూ ఆరిజన్. ఓకేనండి. సో, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. దీన్ని మనం ఏమంటామండి? హోమోజీనియస్ ఈక్వేషన్. ఓకేనా ఫ్రెండ్స్? అండ్ ఇదే విధంగా మనకి నాన్ హోమోజీనియస్ ఈక్వేషన్ అని కూడా ఉంటది. అది కూడా పెయిర్ ఆఫ్ స్ట్రెయిట్ లైన్స్‌నే రిప్రజెంట్ చేస్తది. కానీ ఆరిజిన్ నుండి పాస్ అవుతాయని కాదు. ఇది మాత్రం కంపల్సరీగా ఆరిజిన్ నుండే పాస్ అవుతాయి. ఓకేనా? సో, మరి నాన్ హోమోజీనియస్ డ ఈక్వేషన్ ఎలా ఉంటుంది అంటే ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ 2హెచ్ఎక్స్‌వై ప్లస్ బీవై స్క్వేర్ ప్లస్ 2జీఎక్స్ ప్లస్ 2ఎఫ్‌వై ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఆల్రెడీ ఇటువంటి టైప్ ఆఫ్ ఈక్వేషన్ మనం ఆల్రెడీ ట్రాన్స్‌ఫర్మేషన్ ఆఫ్ యాక్సెస్‌గా చూసాము. అండ్ లోకస్‌గా కూడా చూడడం జరిగింది. దీన్ని ఏమంటామంటే నాన్ హోమోజీనియస్ ఈక్వేషన్. నాన్ హోమోజీనియస్ సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ అని చెప్తామండి. ఇది కూడా పెయిర్ ఆఫ్ స్ట్రెయిట్ లైన్స్‌ని రిప్రజెంట్ చేస్తది. కానీ దీనికి ఫర్దర్‌గా కొన్ని కండిషన్స్ ఉంటాయి. అవి మనకు క్వెషన్స్ వచ్చినప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందాం. ప్రెజెంట్ అయితే ఇటువంటి టైప్ మీద ఫోకస్ చేద్దాం. ఎందుకంటే దీని మీద మనకి ఫస్ట్ 10 బిట్స్ అయితే దీని మీద ఉన్నాయి. ఓకేనండి. సరే. ఇప్పుడు మీకు బేసిక్‌గా అర్థమైంది కదా! ఇప్పుడు ఇంకొక విషయం. ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ 2హెచ్ఎక్స్‌వై ప్లస్ బీవై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0 అనేది పెయిర్ ఆఫ్ స్ట్రెయిట్ లైన్స్‌ని రిప్రజెంట్ చేస్తది. విచ్ పాసింగ్ త్రూ ద హారిజన్ కదా! అంటే ఇందులో నుండి మనకి 2 స్ట్రెయిట్ లైన్స్ వస్తాయి. అవి ఎలా వస్తాయంటే దీన్ని మనము ఫ్యాక్టరైజ్ చేస్తే అప్పుడు 2 స్ట్రెయిట్ లైన్స్ వస్తాయండి. ఓకే. అయితే మనకు అన్ని సార్లు ఫ్యాక్టరైజ్ చేయడం కొంచెం ఇబ్బంది అవుతది కాబట్టి దీనికి సంబంధించిన స్ట్రెయిట్ లైన్స్ ఈక్వేషన్స్ ఏమవుతాయంటే ఏఎక్స్ ప్లస్ హెచ్ ప్లస్ రూట్ ఆఫ్ హెచ్ స్క్వేర్ మైనస్ ఏబీ ఇంటూ వై ఈక్వల్ టు 0 అండ్ ఏఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ స్క్వేర్ రూట్ హెచ్ స్క్వేర్ మైనస్ ఏబీ ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనండి. అంటే ఏం కాదు. ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ మైనస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0 ఇందాక ఇది తీసుకొని దీని నుంచి మనం 2 ఫ్యాక్టరైజ్ చేసేసి ఇదొక స్ట్రెయిట్ లైన్ అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -2 ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 అండ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -2 అనేది 2 స్ట్రెయిట్ లైన్స్ అని చెప్పేసుకున్నాం కదా! ఇదంటే చిన్న ఎక్స్‌ప్రెషన్ కాబట్టి చెప్పేసాం. ఓకేనండి. బట్ మరి ఇప్పుడు మనకి ఈక్వేషన్ పెయిర్ ఆఫ్ స్ట్రెయిట్ లైన్స్ ఈక్వేషన్ ఎలా ఇచ్చారని కూడా దాన్ని ఫ్యాక్టరైజ్ చేయడం కొంచెం ఇబ్బందవుతది. కాబట్టి మీరు డైరెక్ట్‌గా ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసుకుంటే మీకు కావాల్సిన 2 స్ట్రెయిట్ లైన్స్ కూడా వచ్చేస్తాయి. ఓకేనండి. ఇది నోట్ చేసుకోండి. అండ్ మనకి ఇంకొక కండిషన్ ఇది కూడా మీకు ఫార్ములా కిందే. అంటే మీకు ఫర్దర్‌గా మనకు ప్రాబ్లమ్స్‌లో యూజ్ అవుతదండి. అందుకని చెప్పేస్తున్నాను ఫస్ట్‌నే. ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ 2హెచ్ ఒక్క నిమిషము కొంచెం పెంచుతా. ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ 2హెచ్ఎక్స్‌వై ప్లస్ బీవై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0 రిప్రజెంట్స్ 2 స్ట్రెయిట్ లైన్స్ పాసింగ్ త్రూ ద హారిజన్ కదా! అయితే ఇక్కడ కండిషన్స్ బట్టి ఆ స్ట్రెయిట్ లైన్స్ ఎలా ఉంటాయనేది తెలుస్తదండి. అంటే మనకి క్వాడ్రాటిక్ ఈక్వేషన్‌లో గుర్తుందండి. ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బీఎక్స్ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0లో డిస్క్రిమినెంట్ అని చెప్పి డెల్టా ఈజ్ ఈక్వల్ టు బీ స్క్వేర్ మైనస్ 4ఏసీ అని ఫైండ్ ఔట్ చేస్తాం. ఇది గ్రేటర్ థాన్ 0 వస్తే రూట్స్ ఆర్ రియల్ అండ్ డిఫరెంట్ అని, ఒకవేళ ఈక్వల్ టు 0 వస్తే ఈక్వల్ రూట్స్ వస్తాయని, లెస్ థాన్ 0 వస్తే ఇమేజినరీ రూట్స్ వస్తాయని. అని మనం ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటాం అక్కడ. ఇక్కడ కూడా అంతేనండి. ఇప్పుడు ఇది పెయిర్ ఆఫ్
స్ట్రెయిట్ లైన్స్ పాసింగ్ త్రూ ద ఆరిజిన్ అంటే ఆరిజిన్ నుండి పాస్ అయ్యేటువంటి 2 స్ట్రెయిట్ లైన్స్‌కి సంబంధించిన ఈక్వేషన్ అని. ఇప్పుడు మరి ఆ 2 స్ట్రెయిట్ లైన్స్ కూడా ఎలాంటి స్ట్రెయిట్ లైన్స్ వస్తాయి? అంటే ఇక్కడ చూడండి, ఇప్పుడు ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్‌లో దీనికి 2 రూట్స్ వస్తాయి. అంటే ఎక్స్‌కి 2 వాల్యూస్ వస్తాయి. ఆ 2 వాల్యూస్ కూడా ఎలాంటివి వస్తాయి అనేది మనం ఈ కండిషన్ బట్టి చెప్తాం. అలాగే ఇప్పుడు మనకి ఇక్కడొచ్చిన 2 స్ట్రెయిట్ లైన్స్ కూడా ఎలాంటి స్ట్రెయిట్ లైన్స్ వస్తాయి అనేది కండిషన్ బట్టి చెప్తామండి. ఓకేనా? ఇఫ్ హెచ్ స్క్వేర్ ఈస్ గ్రేటర్ దాన్ ఏబీ అనుకోండి. స్ట్రెయిట్ లైన్స్ మనకి ఎలాంటివి వస్తాయంటే 2 రియల్ అండ్ డిస్టింక్ట్ స్ట్రెయిట్ లైన్స్. డిస్టింక్ట్ ఈస్ నథింగ్ బట్ డిఫరెంట్ స్ట్రెయిట్ లైన్స్ వస్తాయి. ఓకే. అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి హెచ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబీ అయితే 2 కోఇన్సిడెంట్ లైన్స్ వస్తాయండి. 2 కోఇన్సిడెంట్ లైన్స్. ఓకే. నెక్స్ట్ ఇక థర్డ్ వన్ హెచ్ స్క్వేర్ ఈజ్ లెస్ దాన్ ఏబీ అయితే 2 ఇమేజినరీ లైన్స్ వస్తాయి. అంటే ఏంటి? ఆ లైన్స్ మీద రియల్ నంబర్స్ సాటిస్ఫై చెయ్యవు ఆ లైన్స్‌ని. ఓకేనా అండి? మనకి మాక్సిమం ఈ 2 కండిషన్స్ ఎక్కువగా అంటే ఆ 2 కండిషన్స్‌కి సంబంధించి స్ట్రెయిట్ లైన్స్ గురించి మాట్లాడుకుంటాం. ఎందుకంటే ఇమేజినరీ లైన్స్ అంటే అసలు ఈ టాపిక్కే మనకుండదు ఇంటర్మీడియేట్‌లో. ఓకేనా అండి? ఒక్కసారి ఇప్పుడు రియల్ అండ్ డిస్టింక్ట్ అంటే మేబీ మనకి ఎలాంటివి రావచ్చంటే ఇంటర్సెక్టింగ్ లైన్స్ రావచ్చు. ఎందుకంటే మనం ఆరిజిన్ ద్వారా పాస్ అవ్వాలి కదా! అందుకని. ఓకే. 2 కోఇన్సిడెంట్ లైన్స్ అంటే ఒకే లైన్ మీద అంటే ఒకటే మనకి చూడడానికి ఒకటే కనిపిస్తది. బట్ 2 లైన్స్ వస్తున్నాయి. ఒకదాని మీద ఒకటి అన్నట్టు. ఓకేనండి. కండిషన్స్ చాలా ఇంపార్టెంట్ అండి. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఓకే. ఇప్పుడు మనకి ఫస్ట్ క్వెషన్‌కి వెళ్ళిపోదామండి టెస్ట్‌లో. ఫస్ట్ క్వెషన్ ఏంటి? ద ఈక్వేషన్ 2x స్క్వేర్ ప్లస్ కేఎక్స్‌వై ప్లస్ 2y square is equal to 0 represents a pair of imaginary lines if అని చెప్పి మనకు కండిషన్ ఇచ్చారు. ఫస్ట్ ఇచ్చిన ఈక్వేషన్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ 2hxy ప్లస్ బీవై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0తో కంపేర్ చేసుకుని ఏ వాల్యూ ఎంతో చూడండి. అంటే ఏ ఈజ్ నథింగ్ బట్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్. అలాగే 2h అంటే కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్‌వై ఎంత ఉందండి? కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్‌వై అంటే k. సో, దీని ప్రకారం హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందండి? k/2 అండ్ వి అంటే కోఎఫిషియంట్ ఆఫ్ వై స్క్వేర్ ఎంత ఉందండి? కోఎఫిషియంట్ ఆఫ్ వై స్క్వేర్ 2. ఓకే. ఇప్పుడు ఇమేజినరీ లైన్స్ ఇది ఇమేజినరీ లైన్స్‌ని రిప్రజెంట్ చేస్తున్నాను అన్నాడు ఇచ్చిన ఈక్వేషన్. సో, ఇమేజినరీ లైన్స్ అంటే మన కండిషన్ ఏంటి? హెచ్ స్క్వేర్ ఈజ్ లెస్ థాన్ ఏబీ. హెచ్ స్క్వేర్ అంటే k/2 హోల్ స్క్వేర్ ఈజ్ లెస్ థాన్ ఏబీ అంటే 2 ఇంటూ 2. ఓకే. సో, ఇప్పుడు ఈ స్క్వేర్ దీనికి అప్లై చేసేస్తే ఏమవుతదండి? కే స్క్వేరు బై డినామినేటర్‌లో 4 ఈజ్ లెస్ థాన్ 4. సో, ఇక్కడ 4 డివైడ్ చేస్తే అటు సైడ్ ట్రాన్స్‌పోజ్ చేస్తే ఇంటూ చేస్తది. అంటే మనకేమవుతుందండి? కే స్క్వేర్ ఈజ్ లెస్ థాన్ 16 ఓకేనా? చాలా జాగ్రత్తగా చూడాలండి. ఆ 16 ఇటు సైడ్ ట్రాన్స్‌పోజ్ చేసేయండి. కే స్క్వేర్ మైనస్ 16 ఈజ్ లెస్ థాన్ 0. అలాగే దాన్ని 16 4 స్క్వేర్ అని రాస్తున్నాను. లెస్ థాన్ 0 నార్మల్‌గా వేసేయండి అంతే. ఇప్పుడు ఇది ఏ ఫార్మ్‌లో ఉంది? ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ అంటే నేను దీన్ని ఎలా రాసుకోవచ్చండి? కే ప్లస్ 4 ఇంటూ కే మైనస్ 4 ఈజ్ లెస్ థాన్ 0. అంటే ఈ కే ప్లస్ 4 నేను ఎలా రాస్తానంటే కే మైనస్ ఆఫ్ మైనస్ 4 ఇంటూ కే మైనస్ 4 ఈజ్ లెస్ థాన్ 0. అదేంటి ఇక్కడ ప్లస్ ఉండేదాన్ని ఎలా ఎందుకు రాశారు అంటే మనకి ఇనీక్వాలిటీ ఫార్ములా ఏంటంటే ఎక్స్ మైనస్ ఏ ఆల్ఫా ఇంటూ ఎక్స్ మైనస్ బీటా ఈజ్ లెస్ థాన్ 0 వస్తే ఎక్స్ బిలాంగ్స్ టు ఓపెన్ ఇంటర్వల్ ఆల్ఫా, బీటా అని రాసుకుంటాం. ఓకేనా? ఎప్పుడంటే ఆల్ఫా ఈజ్ లెస్ థాన్ బీటా ఈ కండిషన్ సాటిస్ఫై అయినప్పుడు మాత్రమే. ఇప్పుడు ఇదే ఫార్ములా ఉంది కదా ఇది. కానీ ఇప్పుడు ఇది చూడండి ఆల్ఫా, ఇది బీటా, ఎక్స్ మైనస్ బీటా. సో, ఇది ఓకే. కానీ ఇది ఈ ఫార్మ్‌లో లేదు. k+4 అనేది ఈ ఫార్మ్‌లో ఉందండి. ఎక్స్ మైనస్ ఆల్ఫా ఫార్మ్‌లో లేదు. అందుకని ఇప్పుడు చూడండి ఎక్స్ మైనస్ ఇదంతా ఆల్ఫా. ఎక్స్ మైనస్ ఇదంతా బీటా. ఓకేనండి. అంటే అక్కడ వేరియబుల్ ఎక్స్ అనే కాదు ఏదైనా ఉండొచ్చు. అక్కడ కే ఉంది కాబట్టి మనం ఇక్కడ ఎక్స్ ప్లేస్‌లో కే పెట్టుకుంటాం. ఓకే. సో, ఇప్పుడు ఫార్ములా ప్రకారం ఏమవుతదండి మనకి ఎక్స్ బిలాంగ్స్ టు ఆల్ఫా, బీటా కదా! అంటే ఇక్కడ ఎక్స్ ప్లేస్‌లో కే ఉంది. కే బిలాంగ్స్ టు ఓపెన్ ఇంటర్వల్, ఆల్ఫా అంటే ఆల్ఫా ప్లేస్‌లో ఎంతుందండి మనకి? -4, బీటా అంటే +4. సో, విచ్ ఈస్ అవర్ ఆన్సర్. ఓకేనా అండి. నెక్స్ట్ సెకండ్ క్వెషన్‌కి వెళ్ళిపోతే ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ మైనస్ 9 వై స్క్వేర్ మైనస్ 6 ఎక్స్ స్క్వేర్ వై ప్లస్ 54 వై
ఈక్వల్ టు 0 అని చెప్పి ఇచ్చి, ఇది ఏ ఈక్వేషన్స్‌ని ద ఈక్వేషన్ ఇదొక ఈక్వేషన్ అండి. ఇది దేన్ని రిప్రజెంట్ చేస్తదని ఇచ్చారు. చాలా జాగ్రత్తగా చూడాలండి ఇది. ఇక్కడ ఫస్టు ఈ 2 ఒక పార్ట్ అనుకోండి. ఈ 2 ఒక పార్ట్ అనుకోండి. అంటే మీకు డౌట్ రావచ్చు. ఇప్పుడు ఇది ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బి 2హెచ్ఎక్స్‌వై ప్లస్ బీవై స్క్వేర్ ఈక్వల్ టు 0 ఫార్మ్‌లో లేదు కదా! మనం దీన్ని ఎలా చేస్తామంటే ఫస్ట్ దీన్ని ఫ్యాక్టరైజ్ చేద్దామండి. ఆ తర్వాత వచ్చేటువంటి రిజల్ట్స్ బట్టి మనకు ఆప్షన్స్‌లో ఏమి ఇచ్చాడో దాన్ని బట్టి వెళ్ళిపోతాం. ఓకేనా? సో, ఇప్పుడు ఈ రెండిట్లోని కామన్‌గా ఏముందండి? వై స్క్వేర్. సో, వై స్క్వేర్ కామన్ తీసేస్తే ఇంకేముంటుంది? ఎక్స్ స్క్వేర్ మైనస్ 9. అలాగే ఇక్కడ చూడండి వై కామన్‌గా ఉంది. అండ్ 54 6 ఇంటూ 9 అని రాసుకోవచ్చు. అంటే ఈ రెండిట్లోని 6 కూడా కామన్‌గా ఉంది. సో, 6 వై కామన్ తీసేస్తే ఇంకేముంటుందండి ఇక్కడ? ఎక్స్ స్క్వేరు మైనస్ 54 అంటే 9 కదా! సో, ఇక్కడ మైనస్ పెడదాం. మైనస్ పెడితే కుదరట్లేదు కదా! అంతే సరిపోతుంది కదా! -6y ఇంటూ ఎక్స్ స్క్వేర్ -6 ఎక్స్ స్క్వేర్ వై మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 6 9 జా 54 ఓకే. దట్ ఈక్వల్ టు 0. సో, దీన్ని మనము ఎక్స్ స్క్వేర్ మైనస్ 9 అంటే ఇది ఇప్పుడు ఈ మొత్తంలోని కామన్‌గా ఏముంది? ఎక్స్ స్క్వేర్ మైనస్ 9. సో, అది కామన్ తీసేస్తే ఇంకిక్కడ ఏముంటుందండి? వై స్క్వేరు ఇక్కడేముంటుందండి? -6y అంటే వై స్క్వేర్ మైనస్ 6y ఈక్వల్ టు 0. చాలా జాగ్రత్తగా చూడాలండి. సో, ఎక్స్ స్క్వేర్ మైనస్ 9 అంటే మనం ఏ విధంగా రాసుకోవచ్చు? ఎక్స్ స్క్వేర్ మైనస్ 9 3 స్క్వేర్ అని రాసుకోవచ్చు కదా! ఇది మళ్ళీ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ఫార్మ్‌లో ఉంది కాబట్టి ఎక్స్ ప్లస్ 3 ఇంటూ ఎక్స్ మైనస్ 3 అంటే దీని ప్లేస్‌లో ఎక్స్ ప్లస్ 3 ఇంటూ ఎక్స్ మైనస్ 3 ఇక్కడ చూడండి వై స్క్వేర్ మైనస్ 6y వై స్క్వేర్ మైనస్ 6y అంటే ఇప్పుడు ఈ రెండిట్లోని కామన్‌గా ఏముందండి? వై కామన్‌గా ఉంది కదా! అంటే వై ఇంటూ వై మైనస్ 6 సో, దీన్ని ఎలా రాసుకోవచ్చు? వై ఇంటూ వై మైనస్ 6 ఈక్వల్ టు 0 అంటే ఇక్కడ 4 ప్రొడక్ట్స్ 0 అవుతున్నాయి. 4 టర్మ్స్ ఇంటూ చేస్తే ప్రొడక్ట్ 0 వస్తుంది. అంటే ఏం రాసుకోవచ్చు? ఎక్స్ ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0 ఆర్ ఎక్స్ మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0 ఆర్ y ఈజ్ ఈక్వల్ టు 0 ఆర్ y minus 6 is equal to 0. So, y minus 6 is equal to 0 అంటే y is equal to 6. x minus 3 is equal to 0 అంటే x is equal to 3. x plus 3 equal to 0 అంటే x is equal to minus 3. ఇప్పుడు చూడండి ఈ 4 కూడా ఏంటంటే మనకి స్ట్రెయిట్ లైన్స్. ఓకేనా? సో, ఎలాంటి స్ట్రెయిట్ లైన్స్ ఒకసారి చూద్దాం. ఒక్కసారి మనము ఇది ఏసుకుందాము. ఇది స్ట్రెయిట్‌గా వస్తదనుకుంటే ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. హ్మ్. ఓకేనండి. ఇప్పుడు చూడండి అంటే స్ట్రెయిట్‌గా వస్తదేమో అని చెప్పి అది వేసాను ఆప్షన్. ఓకే. సర్లే. ఇది వై యాక్సిసు ఇప్పుడు నేను వేసేదేమో ఎక్స్ యాక్సిస్. ఓకేనండి. సో, చూడండి జాగ్రత్తగా ఫస్ట్ వై ఈజ్ ఈక్వల్ టు 0 అంటే ఏంటండి? ఎక్స్ యాక్సిస్ అంటే ఇది కూడా మనకు లైనేనండి ఇప్పుడు. ఇప్పుడు మనకున్న కండిషన్‌లో ఇది కూడా ఒక లైన్. ఓకే. నెక్స్ట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -3 అంటే ఎక్స్ వాల్యూస్ ఏసుకుందాం. 1 -1 -2 -3 సో, ఇప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -3 అంటే ఏమవుతదండి మనకి? ఇది వస్తది. ఓకేనా? తర్వాత ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3 అంటే 1, 2, 3 సో, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3 అంటే ఈ స్ట్రెయిట్ లైన్ వస్తది. మనకిప్పుడు 3 వచ్చినాయండి స్ట్రెయిట్ లైన్స్ చూసారా? ఏ తర్వాత వై ఈజ్ ఈక్వల్ టు 0 అంటే ఇది ఆల్రెడీ వేసేసాము. వై ఈజ్ ఈక్వల్ టు 6 అంటే వై 1, 2 ఇలా అనుకుంటే వై ఈజ్ ఈక్వల్ టు 6 నుండి పాస్ అవుతది ఇది. అంతే కదా! సో, ఇలా పాస్ అవుతది. ఓకేనండి. ఇప్పుడు ఈ స్ట్రెయిట్ లైన్స్ దేన్ని రిప్రజెంట్ చేస్తున్నాయి? చూసిన వెంటనే అది రెక్టాంగిల్‌లో ఉంది కదా! అని చెప్పి రెక్టాంగిల్ పెట్టకూడదండి. మెజర్‌మెంట్స్ చూడండి. ఇక్కడ మనకి స్ట్రెయిట్ లైన్స్ చోట ఎక్కడ ఇంటర్సెక్ట్ అవుతున్నాయి? సో, ఈ షేప్ ఇక్కడ. అవునా కదా! అంటే ఇప్పుడు ఇది ఏ షేపో చెప్పాలి. చూడడానికి రెక్టాంగిల్‌గానే ఉంది. కానీ అంత మాత్రాన రెక్టాంగిల్ పెట్టకూడదండి. జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి మెజర్‌మెంట్ ఎంతవుతది చూడండి. 0, 1, 2, 3 మైనస్ కదని చెప్పి మైనస్ పెట్టారు గనక జస్ట్ అది రిప్రజెంటేషన్ అంతే. ఓకేనండి. అంటే 3 యూనిట్స్. ఇక్కడి నుంచి ఇక్కడికి ఏమవుతదండి 1, 2, 3 ఓకేనా? అంటే ఇది 3 యూనిట్స్. సో,
టోటల్ 3+3 అంటే మొత్తం కిందెంత 6 కిందంటే ఇది. ఈ సైడ్ 6. సో, ఇది కూడా మనకి ఎంతుంటుందండి 6 కదా! ఎందుకంటే ఇక్కడి నుంచి ఇక్కడికి 3, ఇక్కడి నుంచి ఇక్కడికి 3. సో, ఇది కూడా 6. సో, అపోజిట్ సైడ్స్ 2 6 వచ్చాయి. అండ్ ఇది కూడా చూద్దాం. సో, ఇప్పుడు ఇది ఎంతుంటుందండి? చూడండి. హారిజాన్ నుంచి వై యాక్సిస్ మీద ఇక్కడ 6కి పెట్టాం. అవునా కదా! 6 నుంచి y ఈజ్ ఈక్వల్ టు 6 కాబట్టి అంటే ఈ డిస్టెన్స్ ఎంతుంటుందండి? 1, 2, 3, 4, 5, 6 ఉంటది. అంటే ఇది 6 ఉంటది. ఇది 6 ఉంటది. చూసారా మనకి ఈ వచ్చిన షేప్ ఇలాంటిది. ఇందులో ఇది 6, ఇది 6, ఇది 6, ఇది 6 అంటే ఇదేమి రిప్రజెంట్ చేస్తదండి? స్క్వేర్‌ని రిప్రజెంట్ చేస్తది. ఓకేనా అండి? తర్వాత ద రేంజ్ ఆఫ్ ఏ సో థట్ ఏ స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2xy ప్లస్ 4y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0 అనేది మనకి ఆహ్, డిస్టెంట్ లైన్స్‌తో రిప్రజెంట్ చేస్తుందంట. డిస్టెంట్ లైన్స్ అంటే కండిషన్ ఏంటి? హెచ్ స్క్వేర్ ఈజ్ గ్రేటర్ థాన్ ఏబీ. ఫస్ట్ మనకి జనరల్ ఫార్మ్ ఆఫ్ ద ఈక్వేషన్‌తో కంపేర్ చేద్దాం. ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ 2hxy ప్లస్ బీవై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఏ అంటే ఇక్కడ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్. ఏమిచ్చారండి మన క్వెషన్‌లో? ఏ స్క్వేర్ అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్. 2h ఈజ్ ఈక్వల్ టు 2h అంటే ఎంతండి మనకి? కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్‌వై. కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్‌వై అంటే మనకి ఎంత ఇచ్చారండి? 2. సో, 2h ఈజ్ ఈక్వల్ టు 2, హెచ్ ఈజ్ ఈక్వల్ టు 2/2 అంటే 1. అలాగే బి ఈజ్ ఈక్వల్ టు కోఎఫిషియంట్ ఆఫ్ వై స్క్వేర్ 4. ఇప్పుడు కండిషన్ వేసేయండి. హెచ్ స్క్వేర్ ఈజ్ గ్రేటర్ థాన్ ఏబీ. హెచ్ స్క్వేర్ అంటే 1 స్క్వేర్ ఈజ్ గ్రేటర్ థాన్ ఏబీ. ఏ అంటే ఏ స్క్వేర్ ఇంటూ బి అంటే 4 అంతే కదండీ. సో, దీన్ని నేను 4 స్క్వేర్ ఈజ్ లెస్ థాన్ 1 అని రాస్తున్నాను. అంటే ఐ మీన్ 1 పెద్దది రెండిట్లో. సో, ఈ ఇదైనా, ఇదైనా ఒకటే కదండీ. హ్మ్. సరే. జాగ్రత్తగా చూడాలండి. ఇప్పుడు 4 ఇంటూ చేస్తుంది గదా! అటు సైడ్ ట్రాన్స్‌పోజ్ చేసేద్దాం. ఏమవుతదప్పుడు? ఏ స్క్వేర్ ఈజ్ లెస్ థాన్ 1/4 అండ్ ఈ 1/4ని నేను ఏ విధంగా రాస్తానంటే 1/2 హోల్ స్క్వేర్ అని రాస్తున్నాను. రాసుకోవచ్చా అండి? ఈ స్క్వేర్ 1కొస్తే 1, 2కొస్తే 2 స్క్వేర్ 4. సో, అంటే ఏ స్క్వేర్ ఈజ్ లెస్ థాన్ 1/2 హోల్ స్క్వేర్. సో, దీన్ని ఇటు సైడ్ ట్రాన్స్‌పోజ్ చేసేస్తున్నాను. ఏమవుతదండి అప్పుడు? ఏ స్క్వేర్ మైనస్ 1/2 హోల్ స్క్వేర్ ఈజ్ లెస్ థాన్ 0. ఇదే ఫార్మ్‌లో ఉందండి. ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ అంటే ఏ ప్లస్ బీ ఇంటూ ఏ మైనస్ బీ అంటే ఏ ప్లస్ 1/2 ఇంటూ ఏ మైనస్ 1/2 ఈజ్ లెస్ థాన్ 0. సేమ్ ఇందాక దీన్ని ప్లస్‌ని ఎలా అడ్జస్ట్ చేసాం? మైనస్ ఆఫ్ మైనస్ 1/2 ఇంటూ ఏ మైనస్ 1/2 ఈజ్ లెస్ థాన్ 0. సేమ్ ఫార్ములా. ఎక్స్ మైనస్ ఆల్ఫా ఇంటూ ఎక్స్ మైనస్ బీటా ఈజ్ లెస్ దెన్ 0 అయితే ఎక్స్ బిలాంగ్స్ టు ఓపెన్ ఇంటర్వెల్ ఆల్ఫా కామా బీటా. ఓకేనండి. సో, ఓపెన్ ఇంటర్వెల్ ఆల్ఫా కామా బీటా అంటే ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇక్కడ? -1/2 బీటా ఈజ్ ఈక్వల్ టు 1/2. దేర్‌ఫోర్ ఏ బిలాంగ్స్ టు -1/2 కామా 1/2 ఓపెన్ ఇంటర్వెల్. సో, దీన్నే అక్కడ మీకు ఆప్షన్‌లో -1/2 ఈజ్ లెస్ థాన్ ఏ ఈజ్ లెస్ థాన్ 1/2. సో, ఇదైనా, ఇదైనా మీనింగ్ ఒకటేనండి. ఓకేనండి. తర్వాత ఫోర్త్ వన్ను ఏంటి? ఒక్క నిమిషం. మనకి స్లోప్స్‌కి సంబంధించి ఫార్ములా ఇచ్చారండి. ఫార్ములా కాదు ప్రాబ్లమ్ ఇచ్చారు. ద డిఫరెన్స్ ఆఫ్ ద స్లోప్స్ ఆఫ్ ద లైన్స్ అని చెప్పి మనకొక లైన్ ఈక్వేషన్ ఇచ్చారు. సో, ఫస్ట్ స్లోప్స్‌కి సంబంధించిన ఫార్ములా ఒకసారి చూద్దామండి. ఇప్పుడు ఏహెచ్ స్క్వేర్ ప్లస్ 2hxy ప్లస్ బీవై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0 కదా! మనకి 2 స్ట్రెయిట్ లైన్స్ వస్తాయి కదా! అందులో ఒక స్ట్రెయిట్ లైన్ యొక్క స్లోప్ m1 రెండో స్ట్రెయిట్ లైన్ యొక్క స్లోప్ m2 అనుకుంటే ఈ రెండిటికి మధ్య రిలేషన్స్ ఏంటంటే m1 ప్లస్ m2 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2h/b అలాగే m1 ఇంటూ m2 ఈజ్ ఈక్వల్ టు a/p. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ m1 మోడ్ డిఫరెన్స్ ఆఫ్ ద స్లోప్స్ m1 మైనస్ m2 ఈక్వల్ టు 2 ఇంటూ రూట్ ఓవర్ హెచ్ స్క్వేర్ మైనస్ ఏబి బై మోడ్ బి. మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఓకేనండి. గుర్తుపెట్టుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్. సరే. ఒకసారి మనం క్వెషన్ చూద్దాం. ద డిఫరెన్స్ ఆఫ్ ద స్లోప్స్ ఆఫ్ ద లైన్స్ అని చెప్పి మనకి పెయిర్ ఆఫ్ స్ట్రెయిట్ లైన్స్ ఏమిచ్చారండి? 3x² మైనస్ 4xy ప్లస్
వై స్క్వేర్ ఈక్వల్ టు 0. ఇంక ఇలాంటి ఈక్వేషన్ ఇచ్చిన వెంటనే మనం కంపేర్ చేసేయాలి. ఏ వాల్యూ ఎంత, హెచ్ వాల్యూ ఎంత, బి వాల్యూ ఎంత. సో, కంపేర్ చేసుకుంటే ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ 2హెచ్ఎక్స్‌వై ప్లస్ బీవై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. సో, ఏ ఎంత అయిందండి 3. 2హెచ్ ఈజ్ ఈక్వల్ టు -4. 2హెచ్ అనంగానే ఇంక కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్‌వై అన్నట్టు. సో, హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతదండి -2. అలాగే బి ఈజ్ ఈక్వల్ టు 1. దేర్‌ఫోర్ ఇక్కడ డిఫరెన్స్ ఆఫ్ స్లోప్స్ అడిగారు. అంటే మోడ్ m1 - m2 అడిగినట్టు. ఏమవుతదండి 2√h² - ఏబీ బై మోడ్ బి. సో, దట్ ఈక్వల్ టు 2 ఇంటూ √h². హెచ్ అంటే -2 కాబట్టి -2² - ఏబీ అంటే 3 ఇంటూ 1 బై మోడ్ బి అంటే మోడ్ 1 అని. ఓకేనండి. ఇంక దీన్ని సింప్లిఫై చేస్తే 2 ఇంటూ -2 సో, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 ఇంటూ 2 అంటే 4 -3 ఇంటూ 1 అంటే 3 బై మోడ్ 1 అంటే 1 అనేది పాజిటివ్ కదండీ! ఇంక మాడ్యులస్ తీసేసి డైరెక్ట్‌గా 1. సో, ఇంక మనం 1 కూడా తీసేయొచ్చు. 2 ఇంటూ స్క్వేర్ రూట్ 1. సో, స్క్వేర్ రూట్ 1 అంటే 1. 2 ఇంటూ 1 అంటే 2. సో, ఆన్సర్ ఈజ్ ఈక్వల్ టు మనకి 2 అవుతది. యాక్చువల్‌గా ఆప్షన్‌లో మీకు 2 కూడా ఉంది. ఓకేనండి. చూసుకోండి. అంటే 1కి కరెక్ట్ ఆప్షన్ ఉంది. మనకొచ్చిన పేపర్ ప్రకారం. బట్ ఇది 2 అన్నమాట ఆన్సర్. సరే. నెక్స్ట్. నెక్స్ట్‌ది ఏంటండి ద డిఫరెన్స్ ఆఫ్ ద స్లోప్స్ మళ్ళీ సేమ్ ఫార్ములా అండి. కాకపోతే ఈక్వేషన్ మార్చారు అంతే. ఒకసారి చూడండి ఈక్వేషన్ కొంచెం డిఫరెన్స్‌గా ఉంది. ఏంటంటే ఎక్స్ స్క్వేర్డ్ ఇంటూ సీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ సైన్ స్క్వేర్ థీటా మైనస్ 2 టాన్ థీటా ఇంటూ ఎక్స్‌వై ప్లస్ వై స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 0. అబ్బో! పెద్ద ఈక్వేషన్. సరే. మనం ఫస్టు దేనితో కంపేర్ చేద్దాము? ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ 2హెచ్ఎక్స్‌వై ప్లస్ బీవై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. ఏ అంటే కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్. ఎక్స్ స్క్వేర్ తర్వాత ఉన్న కాన్స్టెంట్ వాల్యూ అంతా కూడా. అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందండి? సీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ సైన్ స్క్వేర్ థీటా. నెక్స్ట్ 2హెచ్. 2హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్‌వై కోఎఫిషియంట్ అంటే ఎంత అవుతుందండి? -2 టాన్ థీటా. 2, 2 క్యాన్సిల్. సో, హెచ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ టాన్ థీటా. అలాగే బి ఎంత అవుతుందండి? కోషియంట్ ఆఫ్ వై స్క్వేర్ ఎంత? సైన్ స్క్వేర్ థీటా. ఓకే. సో, ఇక్కడ కూడా డిఫరెన్స్ ఆఫ్ స్లోప్స్ కాబట్టి మనకేంటండి ఫార్ములా? మోడ్ m1 - m2 ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ రూట్ ఆఫ్ h² - ఏబీ బై మోడ్ బి. అంతే కదా! సరే. 2 ఇంటూ రూట్ ఆఫ్ హెచ్ స్క్వేర్. హెచ్ స్క్వేర్ అంటే ఏమవుతుందండి? మైనస్ టాన్ థీటా హోల్ స్క్వేర్ మైనస్ ఏబీ. ఏబీ అంటే ఇదంతా ఏ, ఇదంతా బి. చాలా జాగ్రత్తగా చూడగానే అంటే పెద్దదొస్తదని చెప్పి ఇది మీరనుకోవద్దు. సింప్లిఫై అయిపోతదండి. ఓకే. అంటే సైన్ స్క్వేర్ థీటా ఇంటూ సీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ సైన్ స్క్వేర్ థీటా. ఓకేనా? హ్మ్. నెక్స్ట్ బై డినోమినేటర్‌లో మోడ్ బి అంటే బి అంటే సైన్ స్క్వేర్ థీటా కదా! సో, ఇంక డైరెక్ట్‌గా మనం సైన్ స్క్వేర్ థీటా రాసేసుకుందాం. ఓకేనండి. తర్వాత ఇక్కడ లోపల చూడండి సైన్ స్క్వేర్ థీటా ఇంటూ సీకెంట్ స్క్వేర్ థీటా అని ఉంది. సైన్ స్క్వేర్ థీటా ఇంటూ సీకెంట్ స్క్వేర్ థీటా అంటే నేను 1/కాస్ స్క్వేర్ థీటా అని రాసుకోవచ్చు కదా! సో, ఇప్పుడు ఇంటూ చేసేయండి సైన్ స్క్వేర్ థీటా ఇంటూ 1 అంటే సైన్ స్క్వేర్ థీటా బై కాస్ స్క్వేర్ థీటా. అంటే సైన్ స్క్వేర్ థీటా బై కాస్ స్క్వేర్ థీటా అంటే నేను ఏం రాసుకోవచ్చండి? టాన్ స్క్వేర్ థీటా. అవునా కదా! చూడండి ఇప్పుడు చాలా జాగ్రత్తగా చూడాలండి. 2 ఇంటూ మైనస్ టాన్ థీటా హోల్ స్క్వేర్ అంటే టాన్ స్క్వేర్ థీటా మైనస్ సైన్ స్క్వేర్ థీటా ఇంటూ సీకెంట్ స్క్వేర్ థీటా అంటే ఇప్పుడు ఇంటూ చేసాం. ఎంతొచ్చిందండి? టాన్ స్క్వేర్ థీటా అండ్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ సైన్ స్క్వేర్ థీటా ఇంటూ సైన్ స్క్వేర్ థీటా. సైన్ పవర్ 4 థీటా. ఓకేనండి. ఏదంటే సైన్ స్క్వేర్ థీటా ఇంటూ సైన్ స్క్వేర్ థీటా అని ఉంచేయండి. ఓకేనా? బై సైన్ స్క్వేర్ థీటా. స్క్వేర్ రూట్ ఉందండి మర్చిపోవద్దు. ఇక్కడ చూడండి ప్లస్సో, మైనస్సో క్యాన్సిల్. ఇంకేం మిగులుతున్నాయండి మనకి? దట్ ఈక్వల్ టు 2 ఇంటూ ఇక్కడ చూడండి స్క్వేర్ రూట్ లోపల సైన్ స్క్వేర్ థీటా ఇంటూ సైన్ స్క్వేర్ థీటా అని ఉంది. బై డినోమినేటర్‌లో సైన్ స్క్వేర్ థీటా అని ఉంది. సో, దీన్ని నేను 2 ఇంటూ
సైన్ స్క్వేర్ థీటా హోల్ స్క్వేర్ అని రాసుకోవచ్చు కదండీ! ఎందుకంటే సైన్ స్క్వేర్ థీటా ఇంటూ సైన్ స్క్వేర్ థీటా ఉంది కాబట్టి. సో, అక్కడ మనకి స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయి సైన్ స్క్వేర్ థీటా మిగులుద్ది. డినామినేటర్‌లో సైన్ స్క్వేర్ థీటా, న్యూమరేటర్‌లో సైన్ స్క్వేర్ థీటా క్యాన్సిల్ అయిపోయి ఆన్సర్ ఈజ్ ఈక్వల్ టు 2 అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ ఇఫ్ సమ్ ఆఫ్ ద స్లోప్స్ సిక్స్త్ ప్రాబ్లమ్ అండి. సమ్ ఆఫ్ ద స్లోప్స్ ఆఫ్ ద లైన్స్ గివెన్ బై x square plus 2cxy plus y square is equal to 0 ఈజ్ 8 టైమ్స్ ద ప్రొడక్ట్. అంటే ఇది మనకి 2 స్ట్రెయిట్ లైన్స్ రిప్రజెంట్ చేస్తది కదండీ! స్ట్రెయిట్ లైన్‌కి సంబంధించిన స్లోప్ ఏమో m1, సెకండ్ స్ట్రెయిట్ లైన్‌కి సంబంధించిన స్లోప్ ఏమో m2. ఇక్కడ మన క్వెషన్ ప్రకారం ఏమంటున్నారంటే సమ్ ఆఫ్ ద స్లోప్స్ అంటే m1 ప్లస్ m2 ఈజ్ ఈక్వల్ టు 8 టైమ్స్ ప్రొడక్ట్. అంటే 8 టైమ్స్ ద ప్రొడక్ట్ ఆఫ్ ద స్లోప్స్ అని. ఓకేనా? అయితే మనం సి వాల్యూ ఎంత అనేది ఫైండ్ ఔట్ చేయాలి. ఫస్ట్ దీన్ని ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ 2హెచ్ఎక్స్‌వై ప్లస్ బీవై స్క్వేర్‌తో కంపేర్ చేసేసుకొని ఏ వాల్యూ ఎంత అవుతుందండి? 1 కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్. బి వాల్యూ ఎంత అవుతదండి? సారీ. అదే బి అయిన 2హెచ్ వాల్యూ ఎంత ఉంటుంది? 2సి కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్‌వై 2సి. అండ్ సో, హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందండి? 2 2 క్యాన్సిల్ అయిపోయి సి వస్తది. నెక్స్ట్ బి ఈజ్ ఈక్వల్ టు కోఎఫిషియంట్ ఆఫ్ వై స్క్వేర్ అంటే 1. సరే. మరి m1 ప్లస్ m2 అంటే ఇందాక ఫార్ములా చెప్పుకున్నాం. ఏంటి? -2h/d ఈజ్ ఈక్వల్ టు 8 ఇంటూ m1, m2 అంటే అది కూడా నేను ఇందాక చెప్పానండి a/b. ఓకే. సో, ఇక్కడ డైరెక్ట్‌గా బీబీ క్యాన్సిల్. 2 టేబుల్ ఇది 4 టైమ్స్ క్యాన్సిల్. అంటే టోటల్‌గా ఇంకేం మిగిలించామండి? -h ఈజ్ ఈక్వల్ టు 4a. ఏం రెండు పక్కల మైనస్ ఇంటూ చేసేసాం అనుకోండి. ఏమవుతది? హెచ్ ఈజ్ ఈక్వల్ టు -4a. హెచ్ అంటే సి. మనం ఇందాక అనుకున్న దాని ప్రకారం. -4 ఇంటూ ఏ అంటే 1 దట్ ఈక్వల్ టు -4. సో, సి ఈజ్ ఈక్వల్ టు ఎంతండి మనకి? -4. తర్వాత నెక్స్ట్ ద యాంగిల్ బిట్వీన్ ద పేర్ ఆఫ్ లైన్స్ అని చెప్పి మనకి ఒక ఈక్వేషన్ ఇచ్చారు. అయితే యాంగిల్‌కి సంబంధించి కూడా ఫార్ములాస్ నేను చెప్తానండి. థీటా theta is the acute angle between theta is the acute angle between the lines ax square plus 2hxy plus by స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. అంటే దీన్ని మనకి 2 స్ట్రెయిట్ లైన్స్ రిప్రజెంట్ చేస్తది కదండీ! ఆ 2 స్ట్రెయిట్ లైన్స్ మధ్య యాంగిల్ థీటా అనుకుంటే అప్పుడు ఆ థీటా వాల్యూ ఎంతవుతది? ఐ మీన్ ఫార్ములా ప్రకారంగా మనకి కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు మోడ్ a ప్లస్ d బై ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ 4h స్క్వేర్. సో, ఇది మనం ఇంటర్మీడియేట్‌లో చేస్తామండి. ఇది డైరెక్ట్‌గా ప్రూవ్ చేస్తాం ఇది. ఓకేనా? 7 మార్క్స్ సమ్ము. సరే. అలాగే సైన్ థీటా కూడా ఫార్ములా ఉందండి. సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ రూట్ ఆఫ్ హెచ్ స్క్వేర్ మైనస్ ఏబీ బై ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ 4h స్క్వేర్. అలాగే టాన్ థీటా కూడా ఉందండి. టాన్ థీటా ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ రూట్ ఆఫ్ హెచ్ స్క్వేర్ మైనస్ ఏబీ బై మోడ్ ఏ ప్లస్ బి. ఓకే. మనం మూడిట్లో ఏ ఫార్ములానైనా ఉపయోగించుకోవచ్చు. బట్ టాన్ థీటా అయితే మనకు త్వరగా అయిపోద్ది. ఎందుకంటే కొంచెం చిన్నది కదా! కంపేర్ టు అదర్ ఫార్ములాస్. ఓకేనా అండి. సో, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలండి. సైన్ థీటాకి, కాస్ థీటాకి డినోమినేటర్‌లో సేమ్ వస్తది. ఓకేనా. ఎందుకంటే సైన్ థీటా అంటే ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్. కాస్ థీటా అన్నా కూడా ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్ కాబట్టి కింద హైపోటెనసే కాబట్టి 2 సేమ్ వస్తాయి. ఓకేనా. ఇవి చూసుకోండి. అయితే ఇంతకీ మనకి సెవెంత్ క్వెషన్‌కి ఏం ఫార్ములా ఉపయోగించక్కర్లేదు. డైరెక్ట్‌గా చేసేయొచ్చు. బట్ ఫార్ములాస్ మీకు తర్వాతానికి ఉపయోగపడతాయి కదా! అందుకని చెప్పాను. సరే. వై స్క్వేర్ కాస్ స్క్వేర్ థీటా మైనస్ ఎక్స్‌వై కాస్ స్క్వేర్ థీటా ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ సైన్ స్క్వేర్ థీటా మైనస్ 1 ఈక్వల్ టు 0 రిప్రజెంట్స్ ఏ పెయిర్ ఆఫ్ స్ట్రెయిట్ లైన్స్. అయితే యాంగిల్ ఎంత? థీటా ఎంత అని అడుగుతున్నాడు. ఇక్కడ మనం కంగారు పడి ఫార్ములా అప్లై చేసేయకుండా ఒక్కసారి ఇది అబ్జర్వ్ చేస్తే మీరు సైన్ స్క్వేర్ థీటా మైనస్ కాస్ స్క్వేర్ థీటా సైన్ స్క్వేర్ థీటా మైనస్ 1 అని ఉందండి. సో, మనకు తెలిసిన ఐడెంటిటీ ప్రకారం సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1.
సో, 1ని ఇటుపక్క తీసుకొచ్చేసి కాస్ స్క్వేర్ థీటాని అటుపక్క పట్టుకెళ్ళిపోండి. అప్పుడేమవుతుందండి? సైన్ స్క్వేర్ థీటా మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు మైనస్ కాస్ స్క్వేర్ థీటా. అంతేనా కాదా? అంటే సైన్ స్క్వేర్ థీటా మైనస్ 1 వేసుకొని ఇది రాసుకోవచ్చు కదా! సో, రాసేయండి. సో, వై స్క్వేర్ ఇంటూ కాస్ స్క్వేర్ థీటా మైనస్ ఎక్స్‌వై ఇంటూ కాస్ స్క్వేర్ థీటా ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ దీని ప్లేస్‌లో ఏం రాసుకోవచ్చండి? మైనస్ కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 0. ఇక్కడ అబ్జర్వ్ చేయండి. మూడింట్లోని ఇంక మొత్తం ఎంటైర్‌వి కాస్ స్క్వేర్ థీటా కామన్ ఉందండి. ఓకే. సో, కాస్ స్క్వేర్ థీటా కామన్ తీసేస్తే ఇంక లోపల ఒక వాల్యూ వస్తది. దట్ ఈక్వల్ టు 0. ఓకే. సో, ఇప్పుడు కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 0, థీటా ఈజ్ ఈక్వల్ టు π/2 దట్ ఈక్వల్ టు 90 డిగ్రీస్. అంటే కాస్ 90 0 కదండీ! అందుకని. ఓకే. తర్వాత ఎయిత్‌ది. ఎయిత్ దాన్ని మాత్రం మనం ఫార్ములా భరించాలి. ఇఫ్ పెయిర్ ఆఫ్ లైన్స్ ఈస్ గివెన్ బై అని చెప్పి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఇంటూ సైన్ స్క్వేర్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ కాస్ ఆల్ఫా మైనస్ వై సైన్ ఆల్ఫా హోల్ స్క్వేర్. అయితే ఇది అసలు మనకి ఏంటి జనరల్ ఫార్మ్‌లో లేదు. ఓకేనండి. అండ్ ఇంకో విషయం ఇఫ్ ద పెయిర్ ఆఫ్ లైన్స్ గివెన్ బై అని చెప్పి ఇది ఇచ్చి పెర్పెండిక్యులర్ అని అన్నారు. అంటే ఈ ఈక్వేషన్ అనేది 2 స్ట్రెయిట్ లైన్స్‌ని రిప్రజెంట్ చేస్తదండి. ఆ 2 స్ట్రెయిట్ లైన్స్ మధ్యనున్న యాంగిల్ 90 డిగ్రీస్ పెర్పెండిక్యులర్ అన్నాడు కాబట్టి. ఇప్పుడు ఒక్కసారి మీరు మనం కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఇందాక ఫార్ములా చెప్పుకున్నాం. మోడ్ ఏ ప్లస్ బి బై రూట్ ఆఫ్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ 4h స్క్వేర్ అని చెప్పుకున్నాం. ఇప్పుడు థీటా ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్ ఇందులో సబ్స్టిట్యూట్ చేసేయండి ఏమవుతదండి? కాస్ 90 డిగ్రీస్. కాస్ 90 డిగ్రీస్ అంటే ఎంత? 0 దట్ ఈక్వల్ టు మోడ్ ఏ ప్లస్ బై డినోమినేటర్ ఉన్న వాల్యూ నార్మల్‌గా వచ్చేస్తది. 0ని 0/1 అని రాసుకొని క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. అప్పుడు ఏమవుతుంది అండి? 1 ఇంటూ మోడ్ ఏ ప్లస్ బి. మోడ్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 0 ఇంటూ డినోమినేటర్ ఉన్న వాల్యూ 0 అయిపోద్ది. అంటే దీని నుంచి మనం ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 0 అని రాసుకోవచ్చు. ఏ ప్లస్ బి ఈజ్ నథింగ్ బట్ ఏ అంటే ఏంటండి? కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ బి అంటే ఎంతండి? కోఎఫిషియంట్ ఆఫ్ వై స్క్వేర్. అంటే ఇదంతా ఎందుకు చెప్పానంటే పెర్పెండిక్యులర్ అని అన్నప్పుడు మనం అంత ఫార్ములా వేసి మళ్ళీ అందులో 90 డిగ్రీస్ పెట్టి సింప్లిఫై చేయడం కంటే డైరెక్ట్‌గా ఈ రిలేషన్ తీసేసుకోవడం. ఏంటి? కోఎఫిషియంట్ ఆఫ్ వై స్క్వేర్ ప్లస్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే. ఇప్పుడు ఇదే చేస్తామండి మనం. ఇక్కడ ఎక్స్ స్క్వేర్, వై స్క్వేర్ ఉంది కదా! ఈ రెండిటిని కోఎఫిషియంట్స్ సైన్ స్క్వేర్ థీటా కదా! ఈ రెండిటిని ఈక్వల్ టు 0 చేసేస్తే మనకు ఆల్ఫా వచ్చేస్తది కదా! అని అనుకోవద్దండి. ఇక్కడ ఇంకా దీన్ని సింప్లిఫై చేయాలి. ఇందులో కూడా ఎక్స్ స్క్వేర్ వస్తది. ఎందుకంటే స్క్వేర్ ఉంది కాబట్టి. ఓకేనా? సరే. ఫస్ట్ దాన్ని ఇంటూ చేసేద్దాం. ఎక్స్ స్క్వేర్ ఇంటూ సైన్ స్క్వేర్ ఆల్ఫా అంటే దీంతో సైన్ స్క్వేర్ ఆల్ఫాని వై స్క్వేర్‌తో కూడా ఇంటూ చేసేసాం. సో, ఎక్స్ స్క్వేర్ సైన్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ వై స్క్వేర్ సైన్ స్క్వేర్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఇదంతా ఏ అనుకోండి. ఇదంతా బి అనుకోండి. ఏది? ఇది. సో, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఏ స్క్వేర్ అంటే ఎక్స్ కాస్ ఆల్ఫా హోల్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ వై సైన్ ఆల్ఫా హోల్ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ ఏ ఇంటూ బి అంటే ఎక్స్ కాస్ ఆల్ఫా ఇంటూ వై సైన్ ఆల్ఫా. ఓకేనా? చాలా జాగ్రత్తగా చూడాలండి. సో, ఇటు సైడ్ పార్ట్ సేమ్ మళ్ళీ అదే వచ్చేస్తది. దట్ ఈక్వల్ టు ఇక్కడ చూడండి ఎక్స్ స్క్వేర్ కాస్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ వై స్క్వేర్ సైన్ స్క్వేర్ ఆల్ఫా మైనస్ ఇంక ఇది మా పార్ట్ మళ్ళీ సేమ్ వచ్చేస్తది. ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే ఈ ఈ వాల్యూస్ ఉన్నాయి కదండీ! వీటిని ఇటుపక్క తీసుకొచ్చేయాలి. అప్పుడు ఏమవుతదండి? ఇటుపక్క ఏమున్నాయి? లెఫ్ట్ సైడు ఎక్స్ స్క్వేర్ సైన్ స్క్వేర్ ఆల్ఫా. ఇప్పుడు ఈ ఎక్స్ స్క్వేర్ కాస్ స్క్వేర్ ఆల్ఫా ఇటుపక్క తీసుకొచ్చేస్తే మైనస్ ఎక్స్ స్క్వేర్ కాస్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ ఇంకా ఇక్కడ ఏముందండి? వై స్క్వేర్ సైన్ స్క్వేర్ ఆల్ఫా అండ్ ఈ ప్లస్ వై స్క్వేర్ సైన్ స్క్వేర్ వరకు ఇటుపక్క తీసుకొచ్చేస్తే మైనస్ వై స్క్వేర్ సైన్ స్క్వేర్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఇటుపక్క ఈ వాల్యూ ఉంటది. సమ్ వాల్యూ అది అలాగే ఉంచేయండి. ఇక్కడ ప్లస్, మైనస్ క్యాన్సిల్. అంటే ఇంకేం మిగిలిందండి? ఈ రెండిట్లోని కామన్‌గా ఏమొస్తది? ఎక్స్ స్క్వేర్ కామన్ వస్తది. అంటే ఎక్స్ స్క్వేర్ కామన్ తీస్తే సైన్ స్క్వేర్ ఆల్ఫా మైనస్ కాస్ స్క్వేర్ ఆల్ఫా ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్
ఇక్కడ ఎలాగో 0 అయిపోయింది. అంటే 0 ఇంటూ వై స్క్వేర్ వచ్చింది. ఈక్వల్ టు సమ్ వాల్యూ వచ్చింది. ఇప్పుడు మనం పెర్పెండిక్యులర్ అంటున్నారు కాబట్టి ఈ ఫార్ములా ఉపయోగించుకోవచ్చు కదా! కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ కోఎఫిషియంట్ ఆఫ్ వై స్క్వేర్ ఈక్వల్ టు 0. కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అంటే ఎంతండి మనకి? సైన్ స్క్వేర్ ఆల్ఫా మైనస్ కాస్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ కోఎఫిషియంట్ ఆఫ్ వై స్క్వేర్ ఇక్కడ ఏమీ లేదు, వై స్క్వేర్ 0. కాబట్టి ఇంక మనం ఏం చేయక్కర్లేదు. దట్ ఈక్వల్ టు 0. సో, సైన్ స్క్వేర్ ఆల్ఫాని అటు సైడ్ ట్రాన్స్‌పోజ్ కాస్ స్క్వేర్ ఆల్ఫాని అటు సైడ్ ట్రాన్స్‌పోజ్ చేస్తే ప్లస్ కాస్ స్క్వేర్ ఆల్ఫా దట్ ఇంప్లైస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు పై బై 4. ఓకేనండి. ఓకే. నైన్త్ నైన్త్ ఇంక డైరెక్ట్ ఫార్ములా అండి నైన్త్ ప్రాబ్లమ్ అయితే. సో, మన పెయిర్ ఆఫ్ రెసిడ్యూయెంట్స్ రాసుకుందాం ఇచ్చింది ఫస్టు. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3xy మైనస్ 4y స్క్వేర్డ్ ఈజ్ ఈక్వల్ టు 0 కంపేర్ చేసేయండి. ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ 2hxy మైనస్ బీవై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. సో, ఏ వాల్యూ ఏమో 1, 2h ఏమో 3. జాగ్రత్తగా చూడండి. కోఎఫిషియంట్ ఆఫ్ xy 3. సో, దట్ ఇంప్లైస్ h ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందండి? 3/2. అలాగే b ఈజ్ ఈక్వల్ టు బి ఈజ్ సారీ ఇది ప్లస్ కదా! బి ఈజ్ ఈక్వల్ టు కోఎఫిషియంట్ ఆఫ్ వై స్క్వేర్ ఎంతండి? -4. సరే. ఇప్పుడు మనకి సైన్ థీటా ఫార్ములా. సైన్ థీటా ఫార్ములా ఏంటండి? 2 ఇంటూ రూట్ ఆఫ్ హెచ్ స్క్వేర్ మైనస్ ఏబీ బై ఏ మైనస్ బి స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ 4h స్క్వేర్. అంతే కదండీ! ఓకేనా? సరే. ఇప్పుడు ఇంకేం లేదు. ఇందులో సబ్స్టిట్యూట్ చేసేయడమే. మనం చేయడానికి ఏముండదు. సో, సైన్ థీటా అదే చేయడానికి ఏముండదంటే మనకి చేయాలి. ఇందులో సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫికేషన్ చేసేయాలి. 2 ఇంటూ 3/h స్క్వేర్ అండి. హెచ్ స్క్వేర్ అంటే హెచ్ అంటే ఎంతండి? 3/2 హోల్ స్క్వేర్ మైనస్ ఏబీ అంటే 1 ఇంటూ -4 బై రూట్ ఆఫ్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్. ఏ మైనస్ బి. ఏ మైనస్ ఆఫ్ బి అంటే -4 హోల్ స్క్వేర్ ప్లస్ 4 ఇంటూ హెచ్ స్క్వేర్. హెచ్ స్క్వేర్ అంటే ఎంతండి? 3/2 హోల్ స్క్వేర్. ఓకే. దట్ ఈక్వల్ టు 2 ఇంటూ దీన్ని సింప్లిఫై చేసేద్దామండి. 3/2 హోల్ స్క్వేర్ అంటే 9/4 మల్ ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతది? ప్లస్ 4. 4ని 4/1 అని రాసేద్దాము. బై డినామినేటర్‌లో జాగ్రత్తగా చూడండి. 1 ప్లస్ మైనస్ ఇంటూ మైనస్ అంటే ప్లస్ 1 ప్లస్ 4 అంటే 5. 5 స్క్వేర్ అంటే 25 ప్లస్ ఇక్కడ చూడండి స్క్వేర్ 3కొచ్చినప్పుడు 3 స్క్వేర్ 9, 2కొచ్చినప్పుడు 4. ఈ 4 ఈ 4 క్యాన్సిల్ అంటే 25 ప్లస్ 9 అన్నమాట. ఓకేనండి. ఇంకేం మిగులుతున్నాయో చూద్దాము. దట్ ఈక్వల్ టు 2 ఇంటూ ఫ్రాక్షన్‌ని సింప్లిఫై చేసినట్టు చేసేస్తే 9 ఇంటూ 1 9 ప్లస్ 4 ఇంటూ 4 16 బై 4 ఇంటూ 1 4 బై 25 ప్లస్ 9 అంటే ఎంతండి? 34. సో, స్క్వేర్ రూట్ 34. దాన్ని మనం ఏం సింప్లిఫై చేయొద్దు. ఇక్కడ అబ్జర్వ్ చేయండి. 9 ప్లస్ 16 అంటే ఎంతండి? 25/4. స్క్వేర్ రూట్ ఈ విధంగా ఉంటే స్క్వేర్ రూట్ 25/4 అని రాసుకోవచ్చు. స్క్వేర్ రూట్ 25 అంటే 5, స్క్వేర్ రూట్ 4 అంటే 2. అంటే టోటల్‌గా దీని వాల్యూ ఎంతండి? 2 ఇంటూ 5/2 బై స్క్వేర్ రూట్ 34. సో, 2, 2 క్యాన్సిల్ టోటల్‌గా 5 స్క్వేర్ రూట్ 34 ఈస్ ద ఆన్సర్. ఓకేనండి. హ్మ్. నెక్స్ట్ 10థ్ ఇది కొత్త ఫార్ములా ఉపయోగించాలి దీనికి మళ్ళీ. ద ఈక్వేషన్ ద ఈక్వేషన్ టు ద పెయిర్ ఆఫ్ లైన్స్ పాసింగ్ త్రూ ద పాయింట్ -2, 3 అండ్ పారలెల్ టు ద పెయిర్ ఆఫ్ లైన్స్. అంటే ఇక్కడ మనకేంటంటే మనము ఒక ఈక్వేషన్ ఆఫ్ ద పెయిర్ ఆఫ్ లైన్స్ కనిపెట్టాలి. పాసింగ్ త్రూ 2, -3 అంట. అదే సారీ. పాసింగ్ త్రూ -2, 3 అంట. అంటే మీకు ఈ క్వెషన్ నుండి మీరు ఆప్షన్స్ అబ్జర్వ్ చేస్తే ఈక్వేషన్స్ ఈ ఫార్మ్‌లో లేవండి. ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ 2hxy ప్లస్ బీవై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0 ఫార్మ్‌లో లేవు. చూసారా? ఏ ఫార్మ్‌లో ఉన్నాయి? ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ 2hxy ప్లస్ బీవై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0 ఈ ఫార్మ్‌లో ఉన్నాయి. అవునా కదండీ! సరే. అప్పుడు మనం ఏం కనిపెట్టాలి? ఈక్వేషన్ ఆఫ్ ద పెయిర్ ఆఫ్ స్ట్రెయిట్ లైన్స్ పాసింగ్ త్రూ -2, 3 అంట. ఓకేనా? అండ్ పారలెల్ టు ద పెయిర్ ఆఫ్ లైన్స్ అంట. ఓకేనా? అంటే మనకు ఒక పెయిర్ ఆఫ్ లైన్స్ ఇచ్చారు. ఒక పెయిర్ ఆఫ్ లైన్స్‌కి సంబంధించిన ఈక్వేషన్ ఇచ్చారు. మనము ఇంకొక పెయిర్ ఆఫ్
లైన్స్ సంబంధించిన ఈక్వేషన్ కనిపెట్టాలి. ఈ 2 కూడా -2, 3 ద్వారా పాస్ అవుతున్నాయంట. అండ్ ఇవి ఇచ్చిన పెయిర్ ఆఫ్ లైన్స్‌కి ప్యారలల్‌గా ఉన్నాయంట. ఓకేనండి. ఇక్కడ డైరెక్ట్ ఫార్ములా ఏంటంటే నేను చెప్పేది డైరెక్ట్‌గా మీరు నోట్ చేసుకోండి. ఓకేనా? ఈక్వేషన్ ఆఫ్ పెయిర్ ఆఫ్ లైన్స్ పాసింగ్ త్రూ x1, y1 అంటే x1, y1 అని నీకు చెప్పి ఈ విధంగా రాసుకోండి. మళ్ళీ చెప్తున్నానండి. ఈక్వేషన్ ఆఫ్ పెయిర్ ఆఫ్ లైన్స్ పాసింగ్ త్రూ x1, y1 అండ్ పారలెల్ టు పెయిర్ ఆఫ్ లైన్స్ అని చెప్పి ax² ప్లస్ 2hxy ప్లస్ by² అని రాసుకోండి. ఓకేనండి. సో, ఇది ఇచ్చిన పాత ఈక్వేషన్స్ ఏమో మనం ముందు చెప్పుకున్నది ఈ ఫార్మ్. ఓకేనండి. మనం కనిపెట్టాల్సిన ఈక్వేషన్ ఏమో ఈ ఫార్మ్. సరే రాసుకున్నారు కదా! ఇంతకీ ఫార్ములా ఏంటంటే దాని కింద చాలా ఈజీ అండి. ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. a ఇంటూ x మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ 2h ఇంటూ x మైనస్ x1 ఇంటూ y మైనస్ y1 ప్లస్ d ఇంటూ y మైనస్ y1 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 0. ఓకేనా? సో, ఇప్పుడు x1, y1 అంటే మనకి ఇచ్చిన పాయింట్. ఎంత ఇచ్చారు? -2, 3 ఏ అండ్ ఇప్పుడు మరి హెచ్‌లు ఏమవుతాయి అంటే మనకి ఇచ్చారు కదా! ఈక్వేషన్స్ ఏంటి? ఎక్స్ స్క్వేరు ప్లస్ ఇంకొకటి 4xy ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ టు 0. సో, దీని నుండి a ఈజ్ ఈక్వల్ టు 1, 2h ఈజ్ ఈక్వల్ టు 4 అవుతుంది కదండీ! కోఎఫిషియంట్ ఆఫ్ xy. సో, h ఈజ్ ఈక్వల్ టు 2. నెక్స్ట్ b ఈజ్ ఈక్వల్ టు 1. ఇందులో సబ్స్టిట్యూట్ చేసేయండి. a అంటే 1 ఇంటూ x మైనస్ x1 అంటే -2 మళ్ళీ హోల్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ h అంటే 2 ఇంటూ x మైనస్ x1 అంటే x మైనస్ ఆఫ్ x1 అంటే -2 ఇంటూ y మైనస్ y1 అంటే 3 ప్లస్ d అంటే 1 ఇంటూ y మైనస్ y1 అంటే 3 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 0. సో, మీరు దీన్ని ఎక్స్పాన్షన్ చేసేసుకుంటే డైరెక్ట్‌గా తెలిసింది కదండీ! ఓకే. ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ x ప్లస్ 2 హోల్ స్క్వేర్ అంటే x స్క్వేర్ ప్లస్ 4 ప్లస్ 2 ఇంటూ 2 4x ప్లస్ 2 ఇంటూ 2 4 అలాగే ఇక్కడ x ప్లస్ 2 ఇది మైనస్‌తో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోద్ది కదండీ! సో, x ప్లస్ 2 ఇంటూ y మైనస్ 3 అంటే ఏమవుతది? ఇది చూసుకోండి. x ప్లస్ 2 ఇంటూ y మైనస్ 3 ప్లస్ 1 ఇంటూ అంటే 1తో ఇంక ఇంటూ చేసినా మళ్ళీ అదే వస్తది కాబట్టి y మైనస్ 3 అప్లై చేసుకోండి. హోల్ స్క్వేర్ y స్క్వేర్ ప్లస్ 9 మైనస్ 6y ఈక్వల్ టు 0. సో, మీరు దీన్ని సింప్లిఫై చేసేసుకుంటే మీకు ఈక్వేషన్ ఏమవుతదంటే ఎక్స్ స్క్వేరు ప్లస్ 4xy ప్లస్ y స్క్వేరు మైనస్ 8x ప్లస్ 2y మైనస్ 11 ఈక్వల్ టు 0 వస్తదండి. ఓకేనండి. ఇక సింపుల్‌గా దీంతో దీన్ని ఇంటూ చేసుకోండి. x ఇంటూ y xy తర్వాత దీంతో దీన్ని తర్వాత 2తో ఇంటూ చేయండి. సో, టోటల్‌గా సింప్లిఫై చేసేసుకుంటే మీకు ఆన్సర్ ఇదొస్తది. ఓకేనండి. ఓకే. నెక్స్ట్ 11th బిట్. ద ఈక్వేషన్ టు ద పెయిర్ ఆఫ్ లైన్స్ పాసింగ్ త్రూ ద హారిజన్ అండ్ పెర్పెండిక్యులర్ టు అని చెప్పి మనకు ఒక ఈక్వేషన్ ఇచ్చారు. ఏంటది? 5x² ప్లస్ 3xy ఈజ్ ఈక్వల్ టు 0. సో, ఇక్కడ 10th క్వెషన్‌కి 11th క్వెషన్‌కి మీరు ఒకసారి కంపేర్ చేసుకుంటే 11th క్వెషన్ ఏమి అడిగారండి? ఈక్వేషన్ ఆఫ్ ద పెయిర్ ఆఫ్ లైన్స్ పాసింగ్ త్రూ అని చెప్పి -2, 3 ఇచ్చారు. అండ్ పారలెల్ టు అని చెప్పి మనకి ఈక్వేషన్ ఇచ్చారు. ఓకేనా? ఇక్కడ ఆ పారలెల్ పొజిషన్‌లో పెర్పెండిక్యులర్ అని చెప్పి ఇచ్చారు. ఈ పాయింట్ ప్లేస్‌లో 0, 0 అని ఇచ్చారు. సో, పారలెల్‌కి మనకు కండిషన్ ఏమని చెప్పాము? a ఇంటూ x మైనస్ x1 హోల్ స్క్వేర్ అండ్ ప్లస్ ఈ ఫార్ములా చెప్పాం కదా! ఇక్కడ ఉండేది. ఇది. ఓకే. ఇప్పుడు పెర్పెండిక్యులర్ ఫార్ములా ఏమవుతదంటే b ఇంటూ y మైనస్ b ఇంటూ x మైనస్ x1 హోల్ స్క్వేర్ మైనస్ 2h ఇంటూ x మైనస్ x1 ఇంటూ y మైనస్ y1 ప్లస్ a ఇంటూ y మైనస్ y1 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 0. సో, ఇక్కడ రెండు ఫార్ములాస్ కూడా చాలా దగ్గరగా ఉన్నట్టు ఉంటాయి. జాగ్రత్తగా చూసుకోండి. ఓకేనా? సరే. ఇప్పుడు మనకి ఇచ్చిన ఈక్వేషన్ నుండి ఏ వాల్యూ ఎంత అవుతది? అంటే కోఎఫిషియంట్ ఆఫ్ x² 5, 2h ఈజ్ ఈక్వల్ టు కోఎఫిషియంట్ ఆఫ్ xy అంటే
3. సో h ఈజ్ ఈక్వల్ టు 3/2 అన్నమాట. నెక్స్ట్ b ఈజ్ ఈక్వల్ టు కోఎఫిషియంట్ ఆఫ్ y స్క్వేర్. అసలు ఇందులో y స్క్వేర్ టర్మే లేదు కాబట్టి కోఎఫిషియంట్ ఆఫ్ y స్క్వేర్ ఈక్వల్ టు 0. అండ్ పాసింగ్ త్రూ ద పాయింట్ ఏమని ఇచ్చారు మనకి, ఆరిజిన్ ఇచ్చారు కాబట్టి x1 0 y1 0. సో x1 0 y1 0. ఇక్కడ చూడండి b ఈజ్ ఈక్వల్ టు 0 కదండి, అంటే ఇది మొత్తం పోతుంది. నెక్స్ట్ x1 0 అంటే ఇది ఉండదు, y1 0 అంటే ఇది ఉండదు, y1 0 ఇక్కడ ఇది కూడా ఉండదు. అంటే టోటల్గా -2 ఇంటూ h అంటే 3/2 ఇంటూ x, ఇది ఎలాగ ఉండదు కదా x1 ఇంటూ y ప్లస్ a అంటే 5 ఇంటూ y స్క్వేర్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ 2 క్యాన్సిల్ అండ్ దీన్ని ఒక ఆర్డర్గా రాసుకుంటే 5y స్క్వేర్ మైనస్ 3xy ఈక్వల్ టు 0. ఓకేనా అండి. ఫార్ములాస్ మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకోండి. ప్రతి ప్రాబ్లంకి ఏ ఫార్ములా యూజ్ అవుతుందని నేను ముందు చెప్తున్నాను, కాబట్టి మీరు ప్రాబ్లం నోట్ చేసుకునేటప్పుడు పైన ఫార్ములా అని చెప్పి కూడా రాసుకోండి. లేదంటే ఇంకా బెస్ట్ ఏంటంటే, ఇప్పుడు పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ కాబట్టి పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ అని చెప్పి హెడ్డింగ్ పెట్టుకుని యూస్ఫుల్ అయ్యేటువంటి, అంటే ఇప్పుడు మనం ఈ ప్రాక్టీస్ టెస్ట్లో యూజ్ చేసేటువంటి ఫార్ములాస్ అన్ని కూడా లైన్గా రాసుకుని చదువుకోండి, సో దట్ మీకు బాగా గుర్తుంటాయి. ఓకేనా. సరే, నెక్స్ట్ 12th క్వశ్చన్. ద ప్రొడక్ట్ ఆఫ్ ద perpendiculars from -1, 2 to the pair of lines. ఇక్కడ ప్రొడక్ట్ ఆఫ్ ద పెర్పెండిక్యులర్ డిస్టెన్స్ అంటే పెర్పెండిక్యులర్ లెంగ్త్స్ యొక్క ప్రొడక్ట్ అన్నమాట. అంటే మనకి చూడండి, ఫస్ట్ పేర్ ఆఫ్ లైన్స్ రాసుకుందాం. 2x² - 5xy ప్లస్ 2y² ఈక్వల్ టు 0. ఇప్పుడు మనకి ఈ ఈక్వేషన్ రెండు స్ట్రైట్ లైన్స్ రిప్రజెంట్ చేస్తుంది కదా, ఆ రెండు స్ట్రైట్ లైన్స్ నేను ఇది అనుకుంటున్నాను, ఇది ఒక స్ట్రైట్ లైన్ అండ్ ఇది ఒక స్ట్రైట్ లైన్, జస్ట్ అనుకోవడానికి. పాసింగ్ త్రూ ఆరిజిన్ కాబట్టి 0, 0 నుండి పాస్ అవుతాయి. సరే, ఇక్కడ విషయం ఏంటంటే, ఇప్పుడు ఈ రెండు లైన్స్ ప్రొడక్ట్ ఆఫ్ ద పెర్పెండిక్యులర్స్ ఫ్రమ్ అని అన్నాడు కదా, అంటే ఫర్ సపోజ్ ఇది -1, 2 అని అనుకుందాం. ఓకేనా. ఈ -1, 2 నుండి ఈ ఫస్ట్ లైన్కి ఒక పెర్పెండిక్యులర్ లైన్ సెగ్మెంట్ డ్రా చేశాను, అలాగే ఈ సెకండ్ లైన్ కూడా ఒక పెర్పెండిక్యులర్ లైన్ సెగ్మెంట్ డ్రా చేశాను. ఓకేనండి. సో దిస్ ఈజ్ ద పెర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ దిస్ పాయింట్ టు దిస్ లైన్ అండ్ దిస్ ఈజ్ ద పెర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ దిస్ పాయింట్ టు దిస్ లైన్. ఇప్పుడు ఈ డిస్టెన్స్ యొక్క లెన్స్ ని మల్టిప్లై చేస్తే ఆన్సర్ ఎంత వస్తుంది అని అడుగుతున్నారు. ఓకేనా అండి. సో దీనికి మనకి ఫార్ములా ఉంటుంది, అంటే ప్రతిదీ మనం ప్రాబ్లమేటిక్ చేస్తే చాలా లెంత్ అయిపోతాయి. ఫార్ములా ఏంటంటే, ఇప్పుడు ఆల్ఫా కామా బీటా నుండి ప్రొడక్ట్ ఆఫ్ ద పెర్పెండిక్యులర్స్ అని చెప్పి ax² ప్లస్ 2hxy ప్లస్ by² ఈజ్ ఈక్వల్ టు 0. అంటే మీకు రాసుకోవడం ఎలా రాసుకుంటారంటే, ఇప్పుడు నేను చెప్పేది రాసుకోండి. ద ప్రొడక్ట్ ఆఫ్ perpendiculars from ఆల్ఫా కామా, ఇది రాసుకోండి, ఫ్రమ్ ఆర్డర్డ్ పేర్ ఆల్ఫా కామా బీటా, దీన్ని ఆర్డర్డ్ పేర్ అని చదువుతామండి. ఇక బ్రాకెట్ లోపల 2 వాల్యూస్ ఉంటే ఆర్డర్డ్ పేర్ అని చదువుతాం, ఇలా 3 వాల్యూస్ ఉంటే ట్రిప్లెట్స్ అని చదువుతాం, x, y, z. ఈ 3D జామెట్రీలో వస్తాయి. సరే, ఎక్కడ వరకు రాస్తే ద ప్రొడక్ట్ ఆఫ్ పెర్పెండిక్యులర్ ఫ్రమ్ ఆల్ఫా కామా బీటా టు ద పేర్ ఆఫ్ లైన్స్ అని చెప్పి ఇది రాసుకోండి. ఓకే, ఏంటంటే ఈజ్ చాలా సింపుల్ అండి. ఏ ఎక్స్ ప్లేస్లో ఆల్ఫా, వై ప్లేస్లో బీటా పెట్టండి, అంటే α² ప్లస్ 2h ఆల్ఫా బీటా ప్లస్ b బీటా స్క్వేర్ బై డినామినేటర్లో మనం యాంగిల్ బిట్వీన్ ద పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ అని చెప్పి రాస్తాం కదా, అక్కడ కాస్ థీటాకి డినామినేటర్ ఏమైతే ఉంటుందో ఇక్కడ కూడా అది. సో కాస్ థీటా ఈజ్ ఈక్వల్ కాస్ థీటా అన్నానంటే a - b హోల్ స్క్వేర్ ప్లస్ 4h². సో అండర్ ద రూట్ డిస్టెన్స్ కాబట్టి మనము మాడ్యులస్ తీసుకోవాలి. ఓకేనా అండి. ఇప్పుడు మనకి ఇచ్చిన పాయింట్ ఏంటి, పాయింట్ ఏమో -1, 2 అండ్ స్ట్రైట్ లైన్ ఏంటి, పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ ఏంటి, 2x² - 5xy ప్లస్ 2y² ఈక్వల్ టు 0. సరే, వాల్యూస్ కంపేర్ చేసుకుని ఫార్ములా వేసేసుకున్నాం. దిస్ ఈజ్ ఆల్ఫా అండ్ దిస్ ఈజ్ బీటా. a ఈజ్ ఈక్వల్ టు 2, 2h ఈజ్ ఈక్వల్ టు -5, అంటే h ఈజ్ ఈక్వల్ టు -5/2, అలాగే b ఈజ్ ఈక్వల్ టు 2. సో ఫార్ములా ఏమవుతుందండి, a α², a అంటే 2 ఇంటూ α², α² అంటే -1² ప్లస్ 2 ఇంటూ h అంటే -5/2 ఇంటూ ఆల్ఫా బీటా అంటే -1 ఇంటూ 2, ఆల్ఫా అంటే -1, బీటా అంటే +2.
ప్లస్ బి అంటే 2 ఇంటూ బీటా స్క్వేర్ అంటే 2 స్క్వేర్ బై రూట్ ఓవర్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్. ఏ అంటే 2 మైనస్ బి అంటే 2 హోల్ స్క్వేర్ ప్లస్ 4h స్క్వేర్ అంటే 4 ఇంటూ హెచ్ అంటే -5/2 హోల్ స్క్వేర్. సో మాడ్యులస్ పెట్టాలండి. -1 హోల్ స్క్వేర్ అంటే 1 అంటే 2 ఇంటూ 1. సో దిస్ ఈజ్ 2 అండ్ ఇక్కడ 2 క్యాన్సిల్ అండ్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 5 ఇంటూ 2 ఎంత అండి మనకి 10 అంటే 2 + 10. తర్వాత 2 స్క్వేర్ అంటే 4 2 4 జర్ 8 అంటే టోటల్గా 2 + 10 + 8 అంటే దట్ ఈక్వల్ టు 20 పాజిటివ్ కాబట్టి మోడ్ రిమూవ్ చేసేయచ్చు. ఇక్కడ 2 - 2 అంటే 0 స్క్వేర్ అంటే మొత్తం పోతుంది. ఈ స్క్వేరు -5కి వచ్చినప్పుడు 25, ఇక్కడ 2కి వచ్చినప్పుడు 2 స్క్వేర్ 4, ఈ 4 క్యాన్సిల్ అంటే స్క్వేర్ రూట్ 25. సో 20 బై స్క్వేర్ రూట్ 25 అంటే 5 దట్ ఈక్వల్ టు 4 యూనిట్స్ ఈజ్ ద ఆన్సర్. ఓకేనండి. నెక్స్ట్ 13th క్వశ్చన్ కూడా సేమ్ ఫార్ములా. ఇఫ్ ద ప్రొడక్ట్ ఆఫ్ ద పెర్పెండిక్యులర్స్ if the product of the if product of the perpendiculars from k comma k to straight line, pair of straight lines x square plus 4xy plus 3y square is equal to 0. okay, is 4/√5 అంటే మనం ఎంత ప్రొడక్ట్ ఆఫ్ ద పెర్పెండిక్యులర్స్ ఫైండ్ అవుట్ చేసాం. ఇక్కడ ఇచ్చేసారు, ఇచ్చేసి కే వాల్యూ ఎంత అని అడుగుతున్నారు. సో దిస్ ఈజ్ ఆల్ఫా, దిస్ ఈజ్ బీటా. ఏ వాల్యూ ఎంత అండి? కోఎఫిషియంట్ ఆఫ్ x² 1, 2h ఈజ్ ఈక్వల్ టు అంటే కోఎఫిషియంట్ ఆఫ్ xy ఎంత 4, సో h ఈజ్ ఈక్వల్ టు 2. నెక్స్ట్ b ఈజ్ ఈక్వల్ టు 3. ఇది మనకి ప్రొడక్ట్ ఆఫ్ ద పెర్పెండిక్యులర్స్ అన్నమాట. సరే ఫస్ట్ ఫార్ములా వేసుకుందాం. ఏంటి? a ఆల్ఫా స్క్వేర్ ప్లస్ 2h ఆల్ఫా బీటా ప్లస్ b beta square by a minus b root of a minus b whole square plus 4h square. ఇందులో సబ్స్టిట్యూట్ చేసేద్దాము. దట్ ఈక్వల్ టు మోడ్ మర్చిపోవద్దు. ఏ అంటే 1 ఇంటూ ఆల్ఫా స్క్వేర్ అంటే k స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ హెచ్ అంటే 2 ఇంటూ ఆల్ఫా అంటే k ఇంటూ బీటా అంటే k ప్లస్ b అంటే 3 ఇంటూ బీటా స్క్వేర్ అంటే k స్క్వేర్ బై a minus b అంటే 1 - 3 హోల్ స్క్వేర్ ప్లస్ 4 ఇంటూ హెచ్ స్క్వేర్ అంటే 2 స్క్వేర్. సో ఇక్కడ మాడ్యులస్ సింబల్ ఉంటుంది. ఓకే, అండ్ దీన్ని సింప్లిఫై చేసేసుకుంటే ఇక్కడ చూడండి, ఇది కే స్క్వేరు, తర్వాత 2 ఇంటూ 2 4, కే ఇంటూ కే స్క్వేరు, 4 ఇంటూ కే అంటే 4k స్క్వేరు, తర్వాత ఇక్కడ 3k స్క్వేర్ అంటే టోటల్గా న్యూమరేటర్గా ఏమేమి వస్తున్నాయి? k స్క్వేర్ 4k స్క్వేర్ 3k స్క్వేర్ అంటే టోటల్గా 8k స్క్వేర్ మాడ్యులస్ సింబల్ బై ఇక్కడ చూడండి 1 - 3 అంటే 2 స్క్వేర్ అంటే 4, 2 స్క్వేర్ అంటే 4 ఇంటూ 4 16, 16 + 4 అంటే 20 అంటే టోటల్గా స్క్వేర్ రూట్ 20. ఇది మనకు వచ్చిన ప్రొడక్ట్ ఆఫ్ ద పెర్పెండిక్యులర్స్. కానీ క్వశ్చన్లో మనకి ఇది ఎంత ఇచ్చారు? 4/√5 అని. ఇక్కడ మనం కంగారులో స్క్వేర్ రూట్ క్యాన్సిల్ చేసేస్తాం, అలా చేయకూడదండి. స్క్వేర్ రూట్ క్యాన్సిల్ చేయాలంటే స్క్వేరింగ్ చేయాలి, అంతేగాని మనం స్క్వేర్ రూట్ బోత్ సైడ్స్ ఉంది కదా అని చెప్పి క్యాన్సిల్ చేయడం కుదరదు. సరే ఇక్కడ స్క్వేర్ రూట్ 120 నేను ఇటు సైడ్కి పంపించేస్తున్నాను, డివైడ్ చేస్తుంది ఇటు సైడ్కి వెళ్తే మల్టిప్లై చేస్తుంది అంటే 8k² ఈక్వల్ టు 4 ఇంటూ స్క్వేర్ రూట్ 20 బై స్క్వేర్ రూట్ 5. ఇలా స్క్వేర్ రూట్ లోపల ఉన్న నెంబర్స్ మనం మళ్ళీ క్యాన్సిల్ చేసుకోవచ్చు. అంటే స్క్వేర్ రూట్ కాదండి, స్క్వేర్ రూట్ 20/5 అంటే 4 టైమ్స్ కదా, అంటే స్క్వేర్ రూట్ 4 అంటే దట్ ఈక్వల్ టు 2. సో టోటల్గా ఇది 2 వస్తుంది. 4 ఇంటూ 2 అంటే 8 అంటే మోడ్ 8k² ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ 2 8. 8 పాజిటివ్ కదా కాబట్టి దానికి మోడ్ తీసేయచ్చు, అంటే 8 ఇంటూ మోడ్ k² ఈజ్ ఈక్వల్ టు 8. సో 8 అటు సైడ్ ట్రాన్స్పోజ్ చేస్తే 8/8 అంటే 1 అంటే మోడ్ k² ఈక్వల్ టు 1. మోడ్ ఎలిమినేట్ చేయాలంటే k² ఈజ్ ఈక్వల్ టు +or-1 విచ్ ఈజ్ యువర్ ఆన్సర్. నెక్స్ట్ ఇది 13th ఇది. ఓకే, 14th క్వశ్చన్. ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ చాలా ఇంపార్టెంట్ అండి. ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై ద లైన్స్ అని చెప్పి 2x - y ఆ +6 ఇటు పక్క తీసుకొచ్చేస్తే -6 ఈక్వల్ టు 0. ఏంటిది? జనరల్ ఫార్మ్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్. ఇది ఒక్క స్ట్రైట్ లైన్ మాత్రమే రిప్రజెంట్ చేస్తుంది. తర్వాత అండ్
3x² ఇంకొకటి ఏమి ఇచ్చారండి, స్పీడ్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ ఈక్వేషన్స్ ఇచ్చారు. అంటే 3x² మైనస్ 4xy ప్లస్ y² ఈక్వల్ టు 0. అంటే ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్కి ఈ రెండు స్ట్రైట్ లైన్స్ యొక్క రిప్రజెంటేషన్ ఇది అని అనుకుందాం. ఈ మూడో స్ట్రైట్ లైన్ అంటే మనకి మూడోది ఇచ్చారు కదా, ఏది ఇది అనుకుందాం. ఇప్పుడు ఈ మూడింటి ద్వారా ఏరియా ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది కదా, దీనికి సంబంధించిన ఏరియా ఎంత అని అడుగుతున్నారు. సో ఇచ్చిన వాడిని ఫస్ట్ లేదంటే ఫార్ములా చెప్పేసుకుందాం ఫస్ట్. ఓకేనా, ఫార్ములా ఏమవుతుందంటే మనకి ఫస్ట్ ఇచ్చిన ఈక్వేషన్ ని lx ప్లస్ my ప్లస్ n ఈజ్ ఈక్వల్ టు 0తో కంపేర్ చేసుకోండి. ఇది ఎలాగో మనకి తెలిసింది, ax² ప్లస్ 2hxy ప్లస్ by² ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనండి. సో ఇప్పుడు ఫార్ములా రాసుకుందాము, ఒక నిమిషము. ఫార్ములా నార్మల్గా చెప్తానది రాసుకోండి. ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై, ఇది రాసుకోండి లైన్, ఇది lx ప్లస్ my ప్లస్ n ఈక్వల్ టు 0 అండ్ పేర్ ఆఫ్ లైన్స్ అని చెప్పి రాసుకోండి. అంటే ఈ మూడింటి ఇది ఇప్పుడు ఇది ఒక లైన్, ఇది రెండు లైన్స్, అంటే ఈ మూడు లైన్స్ ద్వారా ఫామ్ అయిన ట్రయాంగిల్ యొక్క ఏరియా ఏమవుతుందంటే n² ఇంటూ రూట్ ఓవర్ h² మైనస్ ab బై am mod am² మైనస్ 2hlm ప్లస్ bn² సారీ bl² అనమాట. ఓకేనండి, చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. n² ఇంటూ రూట్ h² మైనస్ ab బై mod am² మైనస్ 2hlm ప్లస్ bl². సరే, ఇప్పుడు వాల్యూస్ కంపేర్ చేసేసుకుందాము. l వాల్యూ ఎంత 2, m వాల్యూ ఎంత అంటే కోఎఫిషియంట్ ఆఫ్ y ఎంతండి -1, అలాగే n వాల్యూ ఎంత -6, అలాగే ఇక్కడ a వాల్యూ 3, 2h ఈజ్ ఈక్వల్ టు -4 ఇక్కడ అండి, ఇక్కడ చూస్తాను. సో h ఈజ్ ఈక్వల్ టు -2, నెక్స్ట్ b వాల్యూ ఎంత 1. ఇవి ఇందులో సబ్స్టిట్యూట్ చేసేయండి. n² అంటే -6 హోల్ స్క్వేర్ ఇంటూ స్క్వేర్ రూట్ h² అంటే -2 హోల్ స్క్వేర్ మైనస్ ab అంటే 3 ఇంటూ 1 బై am², a అంటే 1, m² అంటే -1 హోల్ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ h అంటే -2 ఇంటూ l అంటే 2 ఇంటూ m అంటే మళ్ళీ -1 ప్లస్ bl², b అంటే 1 ఇంటూ l² అంటే 2². ఓకేనండి, కొంచెం పెద్దది వచ్చింది, అదే పెద్దదంటే సింప్లిఫై చేస్తే అయిపోతాయి కానీ. సరే, ఇక్కడ చూడండి -6² అంటే ఇది 36, ఇక్కడ -2² అంటే 4, -3 ఇంటూ 1 3, 4 - 1 అంటే 1, స్క్వేర్ రూట్ 1 అంటే టోటల్గా దీని వాల్యూ 1 అయిపోద్ది. సో 36 ఇంటూ 1 అంటే 36 బై ఇక్కడ -1 హోల్ స్క్వేర్ అంటే 1, 3 ఇంటూ 1 3. ఇక్కడ చూడండి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ టోటల్లీ మైనస్, 2 2s are 4, 4 2s are 8 ప్లస్ 2² అంటే 4. సో 3 + 4 అంటే 7, 7 - 8 అంటే -1. బట్ ఇక్కడ మాడ్యులస్ సింబల్ ఉందండి, అది మీరు చూసుకోవాలి, ఎందుకంటే ఏరియా కదా మనకి. సో మాడ్యులస్ ఆఫ్ 1 అంటే 1. సో టోటల్లీ 36/1 అంటే 36 ఇస్ ద ఆన్సర్. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే, సరిపోయింది. తర్వాత 15th క్వశ్చన్ కూడా మళ్ళీ సేమ్. ఇఫ్ ద ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై ద పెయిర్ ఆఫ్ లైన్స్ అని చెప్పి ఈ లైన్స్ ఇచ్చారు. ఇక్కడ డైరెక్ట్ ఇక్కడ రాసేస్తాను మళ్ళీ ఎందుకు మనకి. ఏంటి పెయిర్ ఆఫ్ లైన్స్? 8x² మైనస్ 6xy ప్లస్ y² ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనండి, ఒక నిమిషం ఆగండి, ఇది రిమూవ్ చేసేస్తాం అనుకోండి మనకు ఫ్రీగా ఉంటుంది. ఓకే కదా.
15th one. ఓకే, ఇఫ్ ద ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై ద పెయిర్ ఆఫ్ లైన్స్ అని చెప్పి ఇది ఇచ్చారు. అండ్ ద లైన్ ఈక్వేషన్ ఏమి ఇచ్చారండి, 2x ప్లస్ 3y ఈక్వల్ టు ఏ అని ఇచ్చారు. ఆ ఏని ఇటు పక్క తీసుకొస్తే మైనస్ ఏ ఈక్వల్ టు 0. ఫస్ట్ ఎల్ వాల్యూ రాసేసుకుందాం 2, ఎం వాల్యూ 3, ఎన్ వాల్యూ మైనస్ ఏ. అలాగే ఇక్కడ ఇందులో నుండి ఏ వాల్యూ ఎంత, ఏ వాల్యూ ఈక్వల్ టు 8, 2h వాల్యూ, 2h ఈక్వల్ టు కోఎఫిషియంట్ ఆఫ్ xy అంటే -6, సో h ఈజ్ ఈక్వల్ టు -3. అలాగే b వాల్యూ కోఎఫిషియంట్ ఆఫ్ y² 1. సరే, ఇదంతా బాగానే ఉంది. మనకి ఏరియా కూడా 7 అని చెప్పి 7 స్క్వేర్ యూనిట్స్ అని చెప్పి ఇచ్చేసారు. దెన్ ద వాల్యూ ఆఫ్ ఏ అంటే ఇది కనిపెట్టాలి. ఈ వాల్యూ ఆఫ్ ఏ, ఐ మీన్ దీని వాల్యూ ఎంత అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సరే, ఇందులో సబ్స్టిట్యూట్ చేసేద్దాం. ఫస్ట్ ఎన్ స్క్వేర్ అంటే -a² ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ హెచ్ అంటే -3 హోల్ స్క్వేర్ మైనస్ ఏబి అంటే 8 ఇంటూ బి అంటే 1 బై మోడ్ AM². ఏ అంటే ఎంతండి మనకి ఇక్కడ, ఏ అంటే ఇది మీకు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఈ ఏ ఇక్కడ ఉన్న ఏ కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఏ అంటే మనకి పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్లో ఉండేది. 8 ఇంటూ M², ఎం అంటే 3² మైనస్ 2 ఇంటూ హెచ్ అంటే -3 ఇంటూ ఎల్ అంటే 2 ఇంటూ ఎం అంటే 3 ప్లస్ BL². బి అంటే మనకి 1 ఇంటూ L² అంటే 2². ఓకే, మాడ్యులస్ మర్చిపోవద్దు. నెక్స్ట్ దట్ ఈక్వల్ టు -a² అంటే ఏమవుతుందండి, ఇది -a² అంటే a² ఇంటూ ఇక్కడ లోపల మీరు చూడండి -3 అంటే 9, -8 ఇంటూ 1 8, 9 - 8 అంటే 1, స్క్వేర్ రూట్ 1 అంటే టోటల్గా 1. సో a² ఇంటూ 1 అంటే మనకి ఏమవుతుంది, a². నెక్స్ట్ బై డినామినేటర్లో కూడా వాల్యూస్ అబ్జర్వ్ చేయండి. 3² అంటే 9, 8 9s are 72. అండ్ ఇక్కడ చూడండి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, 2 3s are 6, 6 2s are 12, 12 3s are 36 ప్లస్ ఇక్కడ చూస్తే 2² అంటే 4, 1 ఇంటూ 4 అంటే 4. సో 36 ప్లస్ 4 40, 40 ప్లస్ 70 అంటే 110, 110 ప్లస్ 2 అంటే టోటల్లీ 112 అన్నమాట. సో మోడ్ 112 ఎలాగ మాడ్యులస్ 112 పాజిటివ్ కాబట్టి మోడ్ తీసేయచ్చు. దట్ ఈక్వల్ టు మనకి ఎంత ఇచ్చారండి, ఏరియా. ఇది మనకి ఏరియా a²/12 అని ఇచ్చారు. మన క్వశ్చన్లో ఎంత ఇచ్చారు, 7 అని ఇచ్చారు. సో టోటల్గా a²/112 ఈక్వల్ టు 7. ఈ 112 ఇటు సైడ్ ట్రాన్స్పోజ్ చేస్తే a² ఈజ్ ఈక్వల్ టు 112 ఇంటూ 7. దట్ ఈక్వల్ టు a² ఈక్వల్ టు 784. సో a ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ 84. దట్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ 784 అంటే 28 అనుకుంటా. ఓకేనండి, సో అంతే 28. అయితే ఇక్కడ మనకి ఏ అనేది గ్రేటర్ దెన్ 0 లెస్ దెన్ 0 అని ఏమి ఇవ్వలేదు. సో 2 వాల్యూస్ తీసుకోవచ్చు, మేబీ ఏదైనా తీసుకోవచ్చు. ఓకేనండి, ఇక్కడ మన ఆన్సర్ దగ్గర +28 ఇచ్చారు కాబట్టి దట్ ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్ బిట్కి వెళ్ళిపోతే ఇది 16 బిట్. ఓకే, 16 బిట్లో ఇఫ్ ద లైన్స్ x² ప్లస్ 2 ప్లస్ k ఇంటూ xy minus 4y² is equal to 0 are equally inclined with the coordinate axis, then k is equal to, అంటే ఇప్పుడు మనం ఒకసారి కోఆర్డినేట్ యాక్సిస్ డ్రా చేసుకుందాం. సో దిస్ ఈజ్ x యాక్సిస్ అండ్ దిస్ ఈజ్ y యాక్సిస్. ఇప్పుడు ఈ లైన్స్ ఉన్నాయి కదండి, ఇవి ఎలా అయితే ఆరిజిన్ నుండి పాస్ అవుతాయి, అవునా కదా. ఇప్పుడు ఈ లైన్స్ x యాక్సిస్ తోటి y యాక్సిస్ తోటి ఈక్వల్ గా ఇంక్లైన్ అయి ఉన్నాయంట. అంటే x యాక్సిస్ తో యాంగిల్ అయితే ఎంతైతే ఉందో y యాక్సిస్ తో కూడా అంతే యాంగిల్ ఉన్నట్టు. ఓకేనండి, అది ఈక్వల్ గా ఇంక్లైన్డ్ విత్ కోఆర్డినేట్ యాక్సిస్ అంటే రెండు లైన్స్ కూడా. ఓకేనా ఫ్రెండ్స్, సో ఇఫ్ ద పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ ax² ప్లస్ 2hxy ప్లస్ by² ఈజ్ ఈక్వల్ టు 0 inclined are equally inclined with the coordinate axis అని ఇస్తే h is equal to 0 అండ్ ఇంకొక ఫార్ములా ఉంటుందండి, ఏబి ఈజ్ లెస్ దాన్ 0 అని రాస్తాం. అంటే ఈ రెండు కండిషన్స్ అనమాట, ఈక్వల్లీ ఇంక్లైన్డ్ అని ఇచ్చినప్పుడు. ఓకే, సో ఫస్ట్ మనకి ఇచ్చిన ఈక్వేషన్ ax² ప్లస్ 2hxy ప్లస్ by² ఈజ్ ఈక్వల్ టు 0తో కంపేర్ చేసుకుంటే a ఈజ్ ఈక్వల్ టు 1,
2h is equal to 2 plus k అండ్ b is equal to -1. వీటితో మనకు పని లేదు, డైరెక్ట్గా హెచ్ ఎంత k వాల్యూ అడిగారు. సో ఈక్వల్లీ ఇంక్లైన్ అంటున్నాడు కాబట్టి h is equal to 0. సరే, హెచ్ అంటే ఎంతండి మనకి 2 నడిపక్క పంపించేస్తే h is equal to 2 plus k by 2 equal to 0. 2 నడిపక్క పంపించేస్తే 0. సో దట్ ఎంప్లాయిస్ k is equal to -2. ఓకేనా అండి. తర్వాత 17th క్వశ్చన్, 2 లైన్స్ 9x² చూడండి జాగ్రత్తగా. 9x² ప్లస్ y² ప్లస్ 6xy మైనస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0 రిప్రజెంట్స్ అని చెప్పి, అదే మీన్ ఆర్ అని చెప్పి కింద ఇచ్చారు కండిషన్స్. సరే, ఫస్ట్ ఇందులో నుంచి మనం 2 లైన్స్ కనిపెడతాము. ఇది చూడడానికి ax² ప్లస్ b 2hx² ప్లస్ by² ఫామ్లో లేదు, ఎందుకంటే ఎక్స్ట్రాగా కాన్స్టెంట్ ఉంది కాబట్టి. సరే, దీన్ని మనం బేసికల్గా ఏమన్నా ఫ్యాక్టరైజ్ చేస్తే చేద్దామండి. చూడండి, ఇక్కడ నేను ఈ 9x² ఏ విధంగా రాస్తానంటే 3x హోల్ స్క్వేర్గా రాసుకోవచ్చా? అలాగే ఈ y² ఎలా రాస్తానంటే y హోల్ స్క్వేర్. y² అన్న y హోల్ స్క్వేర్ అన్న ఒకటే కదండి. అండ్ ఈ 6xy ఎలా రాస్తానంటే 2 ఇంటూ, జాగ్రత్తగా చూడండి, 2 ఇంటూ 3x ఇంటూ y. సరిపోయిందా లేదండి? 2 ఇంటూ 3 6x ఇంటూ y xy సరిపోయిందా? దట్ ఈక్వల్ టు 4 నెట్పక్క పంపించేస్తే ప్లస్ 4. ఓకే, ఇప్పుడు ఇది అబ్జర్వ్ చేయండి ఏ ఫామ్గా ఉందో. a² ప్లస్ b² ప్లస్ 2 ఇంటూ a ఇంటూ b. అంటే దీని ప్లేస్లో నేను ఏం రాసుకోవచ్చు? a ప్లస్ b హోల్ స్క్వేర్. అంటే a అంటే ఎంత మనకి ఇక్కడ? a ప్లేస్గా ఎంత వచ్చింది చూడండి, 3x ప్లస్ b అంటే ఎంత వచ్చింది? y. అంటే 3x ప్లస్ y హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ప్లస్ 4. నౌ స్క్వేర్ అటు సైడ్ ట్రాన్స్పోజ్ చేసేస్తే 3x plus y is equal to plus or minus square root 4, that equal to square root 4 అంటే 2. Therefore 3x plus y is equal to plus 2 or 3x plus y is equal to minus 2. So that it is nothing but మనకి 2 ఈక్వేషన్స్ అన్నమాట ఈ రెండు కూడా. ఓకేనా, ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి ఈ రెండు ఈక్వేషన్స్కి కూడా x కోఎఫిషియంట్ y కోఎఫిషియంట్ సేమ్. అవునా, మనం ఆల్రెడీ ప్రీవియస్ టెస్ట్లో చెప్పుకున్నాం, ఎక్స్ కోఎఫిషియంట్ వై కోఎఫిషియంట్ సేమ్ ఉండి ఓన్లీ కాన్స్టెంట్ మాత్రం డిఫరెంట్గా ఉంటే అవి ఏ లైన్స్ రిప్రజెంట్ చేస్తాయండి? ప్యారలల్ లైన్స్ని రిప్రజెంట్ చేస్తాయి. ఏ లైన్స్ రిప్రజెంట్ చేస్తాయండి? ప్యారలల్ లైన్స్. అది చూసారా, తెలుగుగా ప్యారలల్ అండ్ కోఇన్సిడెంట్ అని ఇచ్చారు. అసలు ఇప్పుడు ప్యారలల్ లైన్స్ అంటేనే మనకి ఈ విధంగా వస్తాయి. ప్యారలల్ లైన్స్ కోఇన్సిడెంట్ అయ్యేటువంటి ఛాన్స్ ఏమైనా ఉందా? అస్సలు లేదు. ఓకేనండి, అక్కడ మనం కన్ఫ్యూజ్ చేయడానికి అలాగే ఇస్తూ ఉంటారు అంతే. ఓకే, సో థర్డ్ ఆప్షన్ ప్యారలల్ బట్ నాట్ కోఇన్సిడెంట్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ 18th క్వశ్చన్. 18th క్వశ్చన్ ఏంటి? ఒక్క నిమిషం. 18th క్వశ్చన్కి వెళ్ళే ముందు మనం ఒక చిన్న ఫార్ములా చెప్పుకుందాం. ఏంటంటే నేను ఫస్ట్లో ax² ప్లస్ 2hxy ప్లస్ by² is equal to 0 అనేది హోమోజీనియస్ సెకండ్ డిగ్రీ ఈక్వేషన్. ఇది రెండు స్ట్రైట్ లైన్స్, దట్ మీన్స్ దిస్ ఈక్వేషన్ రిప్రజెంట్స్ పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ పాసింగ్ త్రూ ద ఆరిజన్. ఆరిజన్ నుండి పాస్ అయ్యేటువంటి రెండు స్ట్రైట్ లైన్స్ యొక్క ఈక్వేషన్ ఇది రిప్రజెంట్ చేస్తుంది. అలాగే దీంతో పాటు ax² ప్లస్ 2hxy ప్లస్ by² ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0 అనే ఈక్వేషన్ కూడా ఉంటుంది. దీన్ని మనం నాన్ హోమోజీనియస్ సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ అని చెప్తాము. ఇది కూడా స్ట్రైట్ లైన్ రిప్రజెంట్ చేస్తుంది, కాకపోతే కొన్ని కండిషన్స్ ఉంటాయి, అది ప్రాబ్లం వచ్చినప్పుడు నేను చెప్తానని చెప్పాను. సో ఆ కండిషన్స్ ఏంటంటే, ఇప్పుడు ఈ ఈక్వేషన్ అనేది పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ రిప్రజెంట్ చేయాలంటే కండిషన్ ఏంటంటే abc ప్లస్ 2fgh మైనస్ af² మైనస్ bg² మైనస్ ch² ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ ద కండిషన్. అండ్ మీకు ఎప్పుడైనా ఉపయోగపడచ్చు, ఇంకా కండిషన్స్ ఉంటాయి. అవి ఏంటంటే h² ఈజ్ గ్రేటర్ దెన్ ab, f² ఈజ్ గ్రేటర్ దెన్ ac, ఇలాంటి కొన్ని కండిషన్స్ ఉంటాయి. మ్యాక్సిమం నేను కుదిరితే మీకు డిస్క్రిప్షన్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. అంటే ఎగ్జాక్ట్ కొంచెం నాకు గుర్తు లేవు, ఐడియా లేవు సరిగ్గాని. సో అందుకని ఒక్క నిమిషం ఆగండి, లేదంటే నేను ఆల్రెడీ నోట్స్ రాశాను, ఒక్కసారి చూసి చెప్పేస్తే మీకు ఒక క్లారిటీ ఉంటుంది కదా.
అంతే. హెచ్ స్క్వేర్ ఈజ్ గ్రేటర్ దెన్ ఏబీ, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఏబీ. అలాగే ఎఫ్ జీ స్క్వేర్ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఏసీ. అలాగే ఎఫ్ స్క్వేర్ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు బీసీ. ఈ 3 కండిషన్స్ కూడా మీరు గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఇవి కూడా మీకు ఎప్పుడైనా బిట్స్గా రావచ్చు. ఈక్వాలిటీకి సంబంధించి కూడా కండిషన్స్ అడగచ్చు. సో ఈక్వాలిటీ కాదు, ఇన్ఈక్వాలిటీస్ అంటాం కదా వీటికి సంబంధించి కూడా ఈక్వేషన్స్ అడగవచ్చు. అది కూడా మీరు ఒకసారి చూసుకోండి. సరే, ఇక మన ఈక్వేషన్కి వెళ్ళిపోతే మనకి ఇచ్చిన ఈక్వేషన్ ఏంటండి, 3x² ప్లస్ 11xy ప్లస్ 10y² ప్లస్ 7x ప్లస్ 13y ప్లస్ k ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఇది పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ రిప్రజెంట్ చేయాలంటే కండిషన్ ఏంటి అని అంటారు. అంటే సింపుల్గా మనం దీన్ని కంపేర్ చేసేసి, అంటే a ఈజ్ ఈక్వల్ టు 3 అవుతుంది, నెక్స్ట్ 2h ఈజ్ ఈక్వల్ టు 11 అవుతుంది, అంటే h ఈజ్ ఈక్వల్ టు 11/2. అలాగే b ఈజ్ ఈక్వల్ టు 10 అవుతుంది. నెక్స్ట్ 2gx అంటే 2g ఈక్వల్ టు 7, g ఈజ్ ఈక్వల్ టు 7/2. అలాగే 2fy ఈజ్ ఈక్వల్ టు 13, f ఈజ్ 2f ఈజ్ ఈక్వల్ టు 13, f ఈజ్ ఈక్వల్ టు 13/2. అలాగే k ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఉన్న కాన్స్టెంట్ c అంటే దట్ ఈక్వల్ టు k. ఇప్పుడు అదే మనకు కావాలి, ఆ k మనకు కావాలి. ఈ వాల్యూస్ అన్నీ తీసుకెళ్ళి ఇందులో సబ్స్టిట్యూట్ చేసేస్తే మీకు ఏమొస్తుంది అంటే 3 × 10 × k ప్లస్ 2 × 13/2 × 7/2 × 11/2 మైనస్ 3 × 13/2 హోల్ స్క్వేర్. అంటే ఈ వాల్యూస్ ఇక్కడ రాసాను కదండి, తీసుకొని ఇందులో సబ్స్టిట్యూట్ చేశాను. మీకు అంటే డౌట్ రాకుండా నేను మీకు మళ్ళీ ఇంకొక స్టెప్ వేస్తున్నాను. మైనస్ 7/2 × హోల్ స్క్వేర్ minus 10 × 7/2 whole square minus k × 11/2 whole square equal to 0. ఓకే, ఇక దీన్ని సింప్లిఫై చేసేస్తే మీకు ఆన్సర్, ఇది సింప్లిఫికేషన్ కూడా జాగ్రత్త చేయకండి, లెంతీ చేసేసుకోవద్దు. 3 × 10 = 30k ప్లస్ ఇక్కడ చూడండి 13 × 7 × 11 అంటే మీకు 1001/4. అండ్ ఇక్కడ 13² అంటే 169, 3 × 169 అంటే 507/4 మైనస్ ఇక్కడ 7² అంటే 49, 10 × 49 అంటే 490/4. ఈ స్క్వేర్ 2కి వస్తుంది కదండి, అప్పుడు 4 అవుతుంది. మైనస్ k 11² అంటే 121, సో 121k/4 ఈక్వల్ టు 0. ఓకే, ఇక్కడ 4కి 4 ఉంది కాబట్టి మనకి ఇంకా ప్రాబ్లం లేదు. ఓకేనండి. అండ్ ఇక్కడ 30k ప్లస్ 1001 మైనస్ 507 మైనస్ 490 మైనస్ 121k/4 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనండి, దీన్ని ఫర్దర్గా మీకు తెలిసిందే కాబట్టి అది సింప్లిఫికేషన్ చేసేసుకుంటే k ఈజ్ ఈక్వల్ టు 4 వస్తుంది. ఓకేనండి. సరే, నెక్స్ట్ ఎన్నోది, ఇది 18th, 19th చూద్దామండి. 19th క్వశ్చన్, ఇఫ్ ద యాంగిల్ బిట్వీన్ ద పెయిర్ ఆఫ్ లైన్స్ అని చెప్పి మనకి లైన్స్ ఆరిజిన్ నుంచి వెళ్ళేవి కాకుండా ఎలాంటివి ఇచ్చారు, ఇందాక నేను చెప్పాను కదా 2x² ప్లస్ λxy ప్లస్ తర్వాత 3y² ప్లస్ 8x ప్లస్ 14y ప్లస్ 8 ఈక్వల్ టు 0. ఇది కూడా పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ రిప్రజెంట్ చేస్తుంది కదా. ఆ స్ట్రైట్ లైన్స్ మధ్య ఉన్న యాంగిల్ π/4 అని అన్నారు. సో యాంగిల్స్కి ఫార్ములా ఏం చేంజ్ అవుతుందండి, మనము ముందు ఫార్ములాస్ ఏమైతే యూజ్ చేసామో ఇక్కడ కూడా అదే. సో ఏ కావాలి ఫార్ములాకి అంటే a ఈజ్ ఈక్వల్ టు 2, నెక్స్ట్ 2h ఈజ్ ఈక్వల్ టు λ, h ఈజ్ ఈక్వల్ టు λ/2, అలాగే b ఈజ్ ఈక్వల్ టు 3. ఇంక ఏం అవసరం లేదు మనకి. ఓకే, tan θ ఫార్ములా అప్లై చేసేయండి. tan θ ఈజ్ ఈక్వల్ టు 2 × h² - ab బై mod a ప్లస్ b. ఓకే, సో ఇందులో సబ్స్టిట్యూట్ చేసేయండి. θ ఈజ్ ఈక్వల్ టు π/4 కదండి, సో tan π/4 అంటే 1 ఈక్వల్ టు 2 × h² అంటే λ/2 హోల్ స్క్వేర్ మైనస్ ab. ab అంటే a అంటే ఎంత 2 × b అంటే 3
బై మోడ్ ఏ ప్లస్ బి అంటే మోడ్ 2 ప్లస్ 3 ఎలాగ పాజిటివే కాబట్టి 2 ప్లస్ 3 మోడ్ తీసేయచ్చు. 2 ప్లస్ 3 అంటే 5. 2/5 ఇటుపక్క పంపించేస్తానండి. అప్పుడు ఏమైపోతుంది 5/2 ఈక్వల్ టు ఇంక ఇటుపక్క ఏం మిగిలింది ఇక్కడ స్క్వేరు లాంబ్డాకి 2కి అప్లై అయిపోతుంది కాబట్టి లాంబ్డా స్క్వేర్ బై 4 మైనస్ 2 3 6 6 6/1 అని రాసేసుకోండి. ఫ్రాక్షన్ సింప్లిఫై చేసినట్టు చేసేస్తే లాంబ్డా స్క్వేర్ ఇంటూ 1 లాంబ్డా స్క్వేర్ మైనస్ 6 ఇంటూ 4 24/4 ఇంటూ 1 4. ఓకేనండి. సో మళ్ళీ దీన్ని ఎలా రాసుకోవచ్చు స్క్వేర్ రూట్ లాంబ్డా స్క్వేర్ మైనస్ 24 బై స్క్వేర్ రూట్ 4. సో టోటల్గా 5/2 ఈక్వల్ టు ఈ వాల్యూ వచ్చింది. స్క్వేర్ రూట్ 4 అంటే ఎంతండి 2. ఇక్కడ 2 క్యాన్సిల్ అంటే టోటల్గా మనకి ఏం మిగిలింది 5 ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ లాంబ్డా స్క్వేర్ మైనస్ 24. సో బోత్ సైడ్స్ స్క్వేరింగ్ చేసేస్తే 25 ఈక్వల్ టు ఇటుపక్క స్క్వేర్ రూట్ పోతుంది. సో -24 నెట్ పక్క పంపించేస్తే లాంబ్డా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 25 ప్లస్ 24 దట్ ఈక్వల్ టు 49. సో లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ 49 దట్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 7. సో మీకు ఆప్షన్లో ఓకే డైరెక్ట్గా ప్లస్ ఆర్ మైనస్ ఇచ్చారు కాబట్టి ప్రాబ్లమే లేదు. నెక్స్ట్ ఏంటంటే లాస్ట్ క్వశ్చన్ 20th క్వశ్చన్. If the product of the length of the perpendiculars from origin నుండి length of the perpendiculars to the pair of lines ఏమి ఇచ్చారంటే x square plus నెక్స్ట్ ఏంటి 3y square plus 4xy minus 4x minus 10y plus 3 equal to 0. ఓకే ఇందాక మనం ప్రొడక్ట్ ఆఫ్ ద పెర్పెండిక్యులర్ సంబంధించి ప్రాబ్లం చేసాం ఎక్కడ సో ఇదే కదా ఏ ఆల్ఫా స్క్వేర్ ప్లస్ 2h ఆల్ఫా బీటా ఇదే కదా అంటే ఏం చేసాం మనము ఎక్స్ ప్లేస్లోనేమో ఆల్ఫా పెట్టాము వై ప్లేస్లోనేమో బీటా పెట్టుకున్నాం అంతే కదా డినోమినేటర్లో ఇది వచ్చింది. సో సేమ్ ఫార్ములా అండి ఇక్కడ కూడా కాకపోతే ఇక్కడ ఈక్వేషన్ ఇది కాబట్టి మనం ఎక్స్ ప్లేస్లో ఆల్ఫా వై ప్లేస్లో బీటా పెట్టాం. ఇప్పుడు మనకి ఈక్వేషన్ ఏమవుతుంది పెద్ద ఈక్వేషన్ అంటే ఫార్ములా ఏమవుతుంది ఏ పెద్ద ఈక్వేషన్ అంటే ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ 2hxy ప్లస్ by స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0 కదా. ఈ ఈక్వేషన్ ఇప్పుడు మనకి ఇచ్చింది కాబట్టి ఫార్ములా ఏమవుతుందండి ఏ ఆల్ఫా స్క్వేర్ ప్లస్ 2h ఆల్ఫా బీటా ప్లస్ b బీటా స్క్వేర్ ప్లస్ 2g ఆల్ఫా ప్లస్ 2f బీటా ప్లస్ c. సో మోడ్ బై డినోమినేటర్గా సేమ్ అక్కడ ఫార్ములా ఏదైతే వచ్చిందో అదే ఇక్కడ కూడా వస్తుంది స్క్వేర్ రూట్ ఆఫ్ a మైనస్ b హోల్ స్క్వేర్ ప్లస్ 4h స్క్వేర్. ఓకేనండి. సో దిస్ ఈజ్ ద ఫార్ములా. మీరు ఇందులో వాల్యూస్ కంపేర్ చేసేసుకోండి. a ఈజ్ ఈక్వల్ టు 1 b ఈజ్ ఈక్వల్ టు 3 2h ఈజ్ ఈక్వల్ టు xy కోఎఫిషియంట్ 4 అంటే h ఈజ్ ఈక్వల్ టు 2 నెక్స్ట్ 2g ఈజ్ ఈక్వల్ టు -4 కదా. ఓకే ఒక్క నిమిషం ఆగండి ఇంక ఇందులో కంపేర్ చేయాల్సిన పని కూడా లేదు ఎందుకంటే డైరెక్ట్గా మనము ఇది ఆల్ఫా ఇది బీటా కదండి. సో ఇంకా ప్లస్ పాయింట్ ఏంటంటే ఆల్ఫా 0 బీటా 0 అంటే ఇందులో ఎక్స్ స్క్వేర్ ప్లస్లో ఆల్ఫా స్క్వేర్ 0 వై స్క్వేర్ ప్లస్లో బీటా స్క్వేర్ 0 ఇది 0 ఇది 0 ఈ మొత్తం అన్ని పోతాయండి. ఇంకా మిగిలిది కాన్స్టెంట్ ఒకటే అంటే ఈ మొత్తం పోతాయి ఎందుకంటే ఆల్ఫా బీటా ప్లస్లో 0 వచ్చేస్తాయి కాబట్టి అంటే సి బై ఏ మైనస్ బి ఏ అంటే ఇక్కడ కంపేర్ చేసుకోవాలి దీనికోసం అయినా ఏ అంటే 1 మైనస్ బి అంటే 3 హోల్ స్క్వేర్ ప్లస్ 4 ఇంటూ హెచ్ స్క్వేర్ హెచ్ అంటే 2 కదా అంటే 2 స్క్వేర్ సి అంటే ఎంత అంటే ఎందుకని కాన్స్టెంట్ అంటే 3 బై 1 మైనస్ 3 అంటే -2 హోల్ స్క్వేర్ అంటే 4 2 స్క్వేర్ అంటే 4 4 ఇంటూ 4 16 4 ప్లస్ 16 అంటే స్క్వేర్ రూట్ 20. సో విచ్ ఈజ్ యువర్ ఆన్సర్. ఓకేనండి. బట్ ఎప్పుడైనా ఇక్కడ ఆరిజిన్ కాకుండా ఏదైనా పాయింట్ ఇస్తే మాత్రం ఈ ఫార్ములా చూసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కానీ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి. ఏ బిట్ బాగా లెంతీ అనిపించిందో హార్డ్ అనిపించిందో కంపల్సరీ కామెంట్ చేయండి. ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందన్నది కూడా కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోగా మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.